Happy morning. Happy morning to హ్యాపీ all మార్నింగ్ family మాధవి members. గారు. Happy morning, ma'am. ఓకే. మాధవి గారు, మీరు తీసుకున్న రిజల్ట్, మీకు థైరాయిడ్ ఎలా సఫర్ అయ్యేవాళ్ళు ఈ కమ్యూనిటీలోకొచ్చిన తర్వాత మీరు తీసుకున్న రిజల్ట్ ఏంటి? నాకు 8 years నుంచి నేను ఈ కమ్యూనిటీలోకొచ్చి 9 months కంప్లీట్ అయింది. 10th month రన్నింగ్ అండి ఇప్పుడు. ఓకే. నేను నా వెయిట్‌లో ఇంక 20 కేజెస్ రెడ్యూస్ చేసుకోగలిగాను. ఫ్యాట్ రెడ్యూస్ అయ్యి దాదాపుగా అంటే ఇంకా ఐడియల్ వెయిట్‌కి రాలేదు. బట్ ఆల్మోస్ట్ వచ్చాను. ఇంకొక 3, 4 కేజెస్ డిస్టెన్స్‌లో ఉన్నాను. ఓకే. అది కూడా కంట్రోల్ చేసుకుంటాను. నాకు థైరాయిడ్ 8 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది. ఓకే. దానివల్ల కొంచెం జాయింట్స్‌లో కొంచెం పెయిన్స్ అట్లా అనిపించే కొంచెము. హ్మ్. అప్పుడప్పుడే కొంచెం మోకాలు నొప్పి స్టార్ట్ అవుతున్న టైంలో నేను ఈ కమ్యూనిటీలోకొచ్చిన తర్వాత వితిన్ హ్మ్. 15 డేస్‌లోనే నాకు పెయిన్స్ అన్నీ తగ్గిపోయినాయండి. జాయింట్ పెయిన్స్ కానీ, ఆ పెయిన్స్ అన్నీ తగ్గిపోయినియి. తరువాత ఒక 1 మంత్ అయ్యేటప్పటికి ఒకసారి నాకెందుకో కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే మా కోచ్‌ని అడిగాను నేను. ఎందుకండి ఇట్లా అనిపించింది అని. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే కొంచెం లోలోకి వెళ్ళిపోయింది. తర్వాత డాక్టర్ అడ్వైస్ తోటి నేను అప్పటి వరకు వాడుతున్న మెడిసిన్ మానేశాను. ఇక కంటిన్యూషన్ ఈ ఫుడ్ తీసుకుంటూనే మన సప్లిమెంట్స్ తీసుకుంటూనే కంటిన్యూ అయ్యాను. తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి నేను మెడిసిన్స్ వేసుకోవడం లేదు. థైరాయిడ్ టాబ్లెట్ ఏం వేసుకోవడం లేదు. కానీ 2, 3 మంత్స్‌కి ఒకసారి నేను చెక్ చేయించుకుంటున్నాను. నార్మల్ లెవెల్‌లోనే ఉంటుంది. డాక్టర్ అడ్వైస్‌తో థైరాయిడ్ టాబ్లెట్స్ మానేసిన తర్వాత కూడా నాకు నార్మల్‌గా ఉంది. చాలా హ్యాపీగా, చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నానండి ఇప్పుడు నేను. సూపర్ మా. సూపర్. కంగ్రాచ్యులేషన్స్ మాధవి గారు. అండ్ రాజేశ్వరి గారు, థాంక్ యూ విన్నారు టు కదా! మై కోచ్. మీకు థాంక్ యూ టు ఇప్పుడే దిస్ కమ్యూనిటీ అండ్ థాంక్ యూ యెస్. టు మార్కు. ఓకే. థ్యాంక్ యూ మాధవి గారు. మీకు ఇప్పుడే థైరాయిడ్ లెవెల్స్ స్టార్ట్ అవుతుంది. మాధవి గారికి 8 ఇయర్స్ నుంచి థైరాయిడ్‌తో సఫర్ అయ్యేవాళ్ళు ఎప్పుడైతే తన న్యూట్రిషన్ తీసుకుంటూ కోచ్ గైడెన్స్ ఫాలో అయ్యారో, తన థైరాయిడ్ కూడా విత్ డాక్టర్ సపోర్ట్ టాబ్లెట్ ఆపేశారు. ఓకే. క్లియర్‌గా విన్నారు కదా! ఓకే. ఇది డిస్క్లైమర్. అందరికీ ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని కాదు. మీ ప్రోగ్రామ్‌ని బట్టి, మీరు తీసుకున్న ప్రోగ్రామ్‌ని బట్టి, అలాగే మీ బాడీ తత్వాన్ని బట్టి మీ రిజల్ట్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. ఓకేనా? అండ్ మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ కేవలం ఆహారానికి బదులు ఆహారమే తప్ప ఎలాంటి రోగాలని నయం చేసే మెడిసిన్ కాదు. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు డాక్టర్స్ ఉండము. ఎలాంటి మెడిసిన్ ఇవ్వము. మంచి ఆహారము, అలాగే మంచి అలవాట్లు, వీటి గురించి మీకక్కడ అవేర్‌నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే రేపు వాళ్ళని 8 కల్లా రమ్మని చెప్పండి. మీ న్యూట్రిషన్ సెంటర్స్‌కి 8:15 కల్లా వాళ్ళని పరిచయం చేసుకుందాము. ఓకే. లిటిల్ బిట్ నా రిజల్ట్ నేను షేర్ చేసి వాళ్ళ స్పీకర్‌ని ఇన్వైట్ చేస్తాను. నా పేరు దేదీప్య. ఒకసారి అందరూ హాయ్ చెప్పొచ్చు. నా పేరు నచ్చినా ఓకే. ఓకే. నచ్చకపోయినా చెప్పాల్సిందే, ఆప్షన్ లేదు. మాధవి గారి స్మైల్ బావుంది. ఓకే. బిఫోర్ నేను ఈ కమ్యూనిటీలోకి రాకముందు ఇలా ఓవర్ వెయిట్‌తో ఎక్కువగా సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఈ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆడవాళ్ళలో కామన్‌గా స్టార్ట్ అయ్యే ఫస్ట్ ప్రాబ్లమ్ పీసీఓఎస్. నాకు అదే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. బాగా అధిక బరువుతో ఉండేదాన్ని. పీసీఓఎస్ ఉండేది. ఈ ప్రాసెస్‌లో ఈ పీరియడ్స్ రెగ్యులారిటీ లేని ప్రాసెస్‌లో నాకు బాగా లేజీగా ఉండేది. నిద్ర అస్సలు పట్టేది కాదు. చాలా సఫర్ అయ్యేదాన్ని. ఎప్పుడు చూసినా ఇరిటేషన్‌గా, చాలా ఎలా అంటే నన్ను చూస్తే చాలా మంది పలకరించాలంటే కూడా భయపడేవాళ్ళు. అంత ఇరిటేషన్‌గా, చాలా కోపంగా అలా ఉండేదాన్ని. చిన్నదానికి, పెద్దదానికి కోపం ఎక్కువ, అరిచేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు ఫేస్‌లో స్మైల్ ఉండేది కాదు. ఎప్పుడైతే నేను మా గైనకాలజిస్ట్‌ని కలిసానో, మా డాక్టర్ చెప్పింది, "నువ్వు వెయిట్ తగ్గితే నీకు పీసీఓఎస్ నార్మల్ అవుతది" అన్నారు. బట్ వెయిట్ తగ్గడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాను. అంటే తినడం మానేసేయడము, గ్రౌండ్ల చుట్టూ పరిగెత్తడము, అన్నం తినే ప్లేస్‌లో చపాతీలు తినడము, రోజుకు 3 పూట్ల తినాల్సిన ప్లేస్‌లో ఒక పూట తిని, అంటే ఆకలేసినా సరే బరువు తగ్గాలి అని నన్ను నేను కంట్రోల్‌లో పెట్టేసుకోవడము. ఎవరన్నా జీలకర్ర నీళ్లు తాగు అంటే తాగేసేదాన్ని. ఎవరన్నా ధనియాల కషాయం అంటే తాగమంటే తాగేసేదాన్ని. తేనె నిమ్మకాయ నీళ్లు తాగమంటే తాగాను. ఏది చేసినా నాకైతే వెయిట్ లాస్ అయితే కనబడలేదు. అండ్ కనబడకపోగా బరువు పెరగడం మొదలయ్యింది. నాకు తెలియకుండానే నేను బరువు పెరిగిపోతూ వచ్చాను. ఇలాంటి టైంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. థాంక్స్ టు మై కోచ్. నేనైతే ఫస్ట్ నమ్మలేదు ఈ కమ్యూనిటీని. ఎందుకంటే నేను అప్పటికే చాలా ప్రయత్నాలు చేశాను. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇన్ని చేశాను, నాకు బరువు తగ్గలేదు. ఇక్కడికెళ్తే ఎలా తగ్గుతాను అని. బట్ ఎందుకో ఏ పుట్టలో ఏ రాయి ఉందో ఒకసారి చూసి రా అని మా హస్బెండ్ నన్ను పంపించారు. థాంక్స్ టు మై హస్బెండ్. ఆ రోజు ఆయన గనక ఆ మాట అనకపోయుంటే ఆ న్యూట్రిషన్ సెంటర్‌లోకి నేను అడుగు పెట్టేదాన్ని కాదు. నిజంగా నాకు పునర్జన్మనిచ్చిన
న్యూట్రిషన్ సెంటర్‌కి నేను ఎప్పటికీ గ్రాటిట్యూడ్‌గా ఉంటాను. థాంక్స్ టు మై కోచ్. Recording in progress. ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిటీని వెళ్ళానో ఆ రోజు ఫస్ట్ షేక్ ఫ్రెష్ ఇచ్చారు. నాకు అస్సలు నచ్చలేదు టేస్ట్. ఏదో ఇచ్చారు. తాగాలి కాబట్టి తాగాను. కష్టంగానే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ రిజల్ట్, ఆ న్యూట్రిషన్ నా బాడీలోకెళ్ళి నాతో మాట్లాడింది. ఏంటంటే ఆ రోజు నాకొచ్చిన రిజల్ట్, డే 1 రిజల్ట్. ఇందాక రేవంత్ గారిని గూడా అడిగాను. మీకు మొదటి రోజు వచ్చిన రిజల్ట్ ఏంటి అని. నాకు మొదటి రోజు వచ్చిన రిజల్ట్ వలన స్టిల్ 8 ఇయర్స్ నుంచి ఈ కమ్యూనిటీలో నేను జర్నీ చేయగలుగుతున్నాను. ఆ రిజల్ట్ అందరికీ వస్తది. కానీ గమనించుకుంటేనే తెలుస్తది. గమనించుకోకపోతే ఏముందిలే అన్నట్టుంటది. నాకొచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఆ రోజు ఎనర్జీ బాగా అనిపించింది. లేజీగా అనిపించలేదు. హుషారు అనిపించింది. హంగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి. అండ్ మా ఇంట్లో వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటంటే, ఆ 2 నేను గమనించాను. మా ఇంట్లో వాళ్ళు చెప్పింది, "ఈ రోజంతా నువ్వు కోప్పడలేదు" అన్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళంతా "నువ్వు కోప్పడలేదు, ఆహ్, చికాకు పడలేదు, మా మీద అరవలేదు" అన్నారు. అది పాపం నా వలన వాళ్ళు గూడా ఆ రోజంతా హ్యాపీగా ఉన్నారు. ఆ ఒక్క రోజు వచ్చిన రిజల్ట్‌తో నేను కంటిన్యూ అయ్యాను. స్పాన్ ఆఫ్ 5 మంత్స్‌లో 27 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఫస్ట్ 10 డేస్‌లో దాదాపుగా 5-6 ఇయర్స్ నుంచి నేను బాగా ఇబ్బంది పడుతున్న పీసీఓఎస్ నార్మల్ చేసుకోగలిగాను. థాంక్స్ టు మై కోచ్. నేనింత బెస్ట్ రిజల్ట్ తీసుకొని ఈరోజు ఈ కమ్యూనిటీతో ఇలా జర్నీ చేస్తున్నాను అంటే నేను బెస్ట్ రిజల్ట్ తీసుకోవడం వలన, నా కోచ్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వడం వలన, నా హాబిట్స్‌ని చేంజ్ చేసుకోవడం వలన. బిఫోర్ అలా ఉన్నప్పుడు నా టైమింగ్స్ చెప్తే మీరు భయపడతారు. ఇవాళ టైం లేదు కాబట్టి ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు కంప్లీట్‌గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. ఇప్పుడైతే నా అలవాట్లు, నా హాబిట్స్ అన్నీ మార్చుకున్నాను. ఇంత బెస్ట్ రిజల్ట్ తీసుకోగలిగాను. నేనెప్పటికీ గ్రాటిట్యూడ్‌గా ఉంటాను. థాంక్స్ టు మై కోచ్. థాంక్స్ టు దిస్ వండర్‌ఫుల్ కమ్యూనిటీ. థాంక్స్ టు ఆల్. ఎందుకు అంటే నేను రిజల్ట్ షేర్ చేసిన ప్రతిసారి ఇలా మీరు క్లాప్స్, హార్ట్ సింబల్స్, ఫిజికల్ క్లబ్స్‌లో క్లాప్ చేసి వావ్! ఇంత మంచి రిజల్ట్ తీసుకున్నారా అని నన్ను ఎంకరేజ్ చేసే కమ్యూనిటీలో నేను ఉండడం వలన నేను నిజంగా ఇలా జర్నీ చేస్తున్నాను. ఎప్పుడు నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉండేదాన్ని. నన్ను నేను మార్చుకోగలిగాను అంటే మీ అందరి సపోర్ట్ వలన. థాంక్స్ టు ఆల్. ఓకే. అండ్ ఇంకా లేట్ చేయను. ఇవాళ స్పీకర్‌ని ఇన్వైట్ చేసుకుందాము. నాకు మా మెంటర్ నిజంగా నేను ఇవాళ చాలా 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 ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నా మెంటర్‌ని నేను ఇన్వైట్ చేయడానికి. నన్ను హెల్త్ రిజల్ట్ ఇవ్వడానికి నా కోచ్ ఎంత సపోర్ట్ చేశారో, పర్సనల్ ఒక పర్సన్‌గా నన్ను నేను మార్చుకోవడానికి నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన పర్సన్ నేను ఇన్వైట్ చేయబోతున్నాను. విత్ యువర్ సపోర్ట్. వెల్కమ్ టు జూమ్ స్క్రీన్ మిస్టర్ సీనియర్ వెల్‌నెస్ కోచ్, మై మెంటర్ మిస్టర్ అబీద్ అలీ సార్. కమ్ ఆన్ టు ద జూమ్ స్క్రీన్ సార్. ఆహ్, 16 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. చాలా మంది నాలాంటి వాళ్ళని చాలా మందిని మార్చిన ఫ్యామిలీ పర్సన్‌ని ఇన్వైట్ చేయబోతున్నాము. ఒకసారి క్లాప్ చేద్దామా? వెల్కమ్ సార్. వెల్కమ్ అబీద్ సార్. వెల్కమ్ టు జూమ్ స్క్రీన్. Welcome sir, welcome Abhi. Welcome, Good morning sir. sir. Happy good morning. Welcome Sir. Abhi sir. Sir, welcome, sir. Welcome. Morning, sir. Welcome, sir. So much. Very good morning, all the family members. So very good morning. Super energy. So morning అందరు బాగా జోష్గా ఉన్నారు. సో వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఓకే, నాకు స్పాట్ పెట్టారు అయితే. రైట్. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు దిస్ కమ్యూనిటీ. సో ఇది హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకి మంచి జరిగి, వాళ్ళు ఒకళ్ళ ఇబ్బందుల నుంచి వచ్చి మంచి జరిగి ఇంకొకళ్ళకి సహాయం చేసుకుంటూ, సో ఇలా ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి రన్ అవుతున్న ఒక కమ్యూనిటీ ఇది. హెల్దీ కమ్యూనిటీ, హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఓకే. సో ఇక్కడ జరిగేదంతా కంప్లీట్లీ వెల్నెస్ గురించి ఉంటుంది. వెల్నెస్ అంటే మనుషులు ఆరోగ్యంగా ఉండడం, అందంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఒక మంచి జీవితాన్ని గడపడం. సో మందులు వాడని జీవితం. ఓకే. దానికోసం ఈ కమ్యూనిటీలో మీకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాము. ఇవి కనుక మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీలో కూడా మంచి మార్పు వస్తుంది. ఓకేనా. ఏ సమస్య అయినా మీ హెల్త్ పరంగా ఇక్కడ మీరు షేర్ చేశారనుకోండి, దానికి తగినట్టుగా మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాము. ఓకే. అయితే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ కాదు, కోచెస్ ఎవరు కూడా డాక్టర్స్ కాదు. మమ్మల్ని వెల్నెస్ కోచెస్ అంటారు. వెల్నెస్ కోచ్ అంటే మీకు ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మార్చే కోచెస్ అనమాట. జిమ్లో కోచ్ ఉంటారు. జిమ్లో ఉండే కోచ్ డాక్టర్ కాదు. వాళ్ళు
ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, మజిల్ని ఎలా పెంచాలి, అంటే కండని ఎలా పెంచాలి, బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి వాళ్ళు నేర్పిస్తారు. ఆ ప్రొఫెషన్లో వాళ్ళు కోచెస్. సో క్రికెట్లో కోచెస్ ఉంటారు. క్రికెట్లో పర్ఫెక్ట్గా క్రికెట్ ఎలా ఆడాలి సో అనేది గేమ్ని నేర్పించే వాళ్ళని క్రికెట్ కోచెస్ అంటారు. సో మమ్మల్ని వెల్నెస్ కోచ్ అంటారు. వెల్నెస్ అంటే ఏంటి, ఏం తినాలి, ఎలా తినాలి, సో ఎలాంటి ఆహారం తింటే మంచిది, ఎలాంటి జీవన విధానాలు ఉంటే మంచిది, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏ మార్పులు చేసుకోవాలి ఆహారంలో కానీ వ్యవహారంలో కానీ, ఇలాంటి విషయాలు మీకు నేర్పించే వాళ్ళని వెల్నెస్ కోచెస్ అంటారు. సో ఇక్కడ మీకు ఫుడ్ సజెస్ట్ చేస్తాము. దీన్ని న్యూట్రిషనల్ ఫుడ్ అంటాము. మన అదృష్టవశాత్తు మన చేతిలోకి వచ్చింది ఇది. సో ఈ న్యూట్రిషన్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ మోస్ట్ సైంటిస్టులు, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక 300 మంది పైన ఉన్న సైంటిస్టులు ఈ ఆహారాన్ని డిజైన్ చేశారు. ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్న ఆహారాన్ని మనం న్యూట్రిషన్గా తీసుకుంటున్నాం మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఇది తీసుకోవడానికి ఒక ఉద్దేశం ఏంటి, మనం ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకుంటున్నాం. కోచెస్ మీకు ఇచ్చే గైడెన్స్ దీంతో పాటు మీకున్న ఛాలెంజెస్ లైక్ బరువు తగ్గాలన్నా, సన్నగా ఉండి బరువు పెరగాలన్నా, సో మీ అనారోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఇంకేమేం మార్పులు చేసుకోవాలి జీవన విధానాల్లో ఇది నేర్పిస్తారు. ఓకేనా, ఇది ఓవరాల్గా ఈ కమ్యూనిటీ గురించి. జస్ట్ నా ఫోటో మీకు చూపిస్తాను, నాలో కూడా మంచి మార్పు వచ్చింది. సో కమ్యూనిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బిఫోర్ ఈ కమ్యూనిటీలోకి రాకముందు నేను కూడా వెయిట్ ఎక్కువ అండ్ డైజెషన్ సరిగ్గా ఉండేది కాదు, ఎనర్జీ లెవెల్స్ లో, చాలా ఎనర్జీ తక్కువ ఉండేది, నీరసము, బద్ధకము, స్కిన్ టోన్ కూడా చాలా బ్లాక్ షేడ్ ఎక్కువ ఉండేది. బట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల అండ్ మా కోచ్ నాకు ఇచ్చిన ప్రోగ్రామ్, సో ఆరోగ్యం ఉండడానికి ఆహారం ఈ న్యూట్రిషన్ సరిపోతుంది, కానీ బరువు తగ్గడానికి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. బరువు తగ్గే ప్రోగ్రామ్ సపరేట్ ఇక్కడే చెప్తారు, సన్నగా ఉండి బరువు పెరగాలంటే ఆ ప్రోగ్రామ్ సపరేట్గా చెప్తారు, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ ప్రోగ్రామ్ సపరేట్గా చెప్తారు, బడ్జెట్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ సపరేట్గా చెప్తారు. ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. నాకు మా కోచ్ ఇచ్చిన ప్రోగ్రామ్ వెయిట్ లాస్, ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలని అడిగాను నేను. నాకు కావాల్సిన ప్రోగ్రామ్ అది. సో నాకు తొందరగా తగ్గాలి వెయిట్, ఫాస్ట్గా నేను బరువు తగ్గాలి, ఇది నేను అడిగింది. ఆయన నాకు ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ ఫాలో అయిన 2 monthsలోనే నేను 12 kgs వెయిట్ తగ్గాను, ఫాస్ట్గా వెయిట్ తగ్గాను. ఆ తర్వాత నేను మెయింటైన్ చేసుకుంటున్నాను, మళ్ళీ బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఫిట్గా ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించారు ఈ కమ్యూనిటీలో ఉండడం, నా అలవాట్లు మార్చుకోవడం వల్ల. సో థ్యాంక్ యూ. సో అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల నేను నా వెయిట్ని ఈ 16 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఇది నా హెల్త్ రిజల్ట్, నా బెనిఫిట్. ఓకే, నా ఎక్స్పీరియన్స్. ఈ 16 years ప్లస్ నుంచి నేను చాలా మందికి హెల్త్ గురించి మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం జరిగింది, నేర్పించడం జరిగింది. ఓకేనా. సో అయితే ఇవాళ ఇది నిజంగానే చాలా 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 పెద్ద కార్యం అన్నమాట. సో ఒక ఆరోగ్యం గురించి మనం ఇంత ఈజీగా మీ ఇళ్లలో ఉండి లేదా న్యూట్రిషన్ సెంటర్లో ఉండి ఇంత కన్వీనియంట్గా కూర్చొని ప్రశాంతంగా నేర్చుకోగలగడం అనేది ఇది ఒక అదృష్టమే. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, వీడియో ఆఫ్లో ఉండొద్దు, వీడియో ఆన్లో ఉండండి. మీ ఇంట్లో ఉండుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లలు కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్, వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. సో అందరు కలిసి వినడం చాలా ఉపయోగకరం. ఏమో తెలియదు, రేపు మీరుండరో తెలియదు, నేను ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇది హెల్ప్ అవుతుంది మనుషులు ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ డబ్బులు, శక్తి, అలాగే ప్రాణాలు, ఇవి ఆరోగ్యపరంగా ప్రపంచవ్యాప్తంగా, అందులో మన ఇండియాలో ఎక్కువ మంది కోల్పోతున్నారు, ఎక్కువ డబ్బు కోల్పోతున్నారు, అలాగే సో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, సో డబ్బుని కూడా కోల్పోతున్నారు. కాబట్టి సరైన అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న పెద్ద పెద్ద నష్టాలు అన్నమాట. అందుకే మీరు కంపల్సరీ మీరు ఎవరైతే ఉన్నారో అందరూ వీడియో ఆన్లోకి రండి అండ్ అలాగే ఫ్యామిలీతో కూర్చోడానికి ప్లాన్ చేయండి. ఒక 30 to 40 minutes మీరు స్పెండ్ చేసే, ఇవాళ మీరు ఇన్వెస్ట్ చేసే ఈ టైము ఫ్యూచర్లో మేబీ మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయొచ్చు పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి, అతి భయంకరమైన అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు మీకు మీరు, అలాగే మీ ఫ్యామిలీ కూడా. ఓకేనా. ఇంకా చాలా మంది వీడియో ఆఫ్లో ఉన్నారు చూడండి, కేఆర్ జ్యోతి అని చెప్పి, ఉషారాణి, సురేందర్, శ్రావణి, ప్రసాద్, నగేష్, సరే అందరు వీడియో ఆన్లోకి వచ్చేసేయండి ఫాస్ట్గా. ఇంకా ఉన్నారు. ఈ 40 minutes మీరు ఎవ్రీ డే టైం స్పెండ్ చేయండి. లక్ష్మి, మురళి, వేణుగోపాల్ రెడ్డి, సో షాజహాన్,
అందరు ఫాస్ట్గా రాధ, నీలిమ, ఇంకా కొంతమంది పడుకొని ఉన్నారు. పడుకొని ఉండొద్దు. ఇది బద్దకస్తులు చేసే పని. ప్రశాంతంగా కూర్చొని వినండి. తోమరపోతలు అయిపోతాం ఈ టైంలో పడుకుంటే, చండాలం ఉంటుంది. కూర్చోండి. మీకు గనక ఏమంటారు, హెల్త్ ఇష్యూ లేకపోతే, అనారోగ్య సమస్య లేకపోతే కూర్చొని వినండి. అది మంచిది కాదు పడుకొని వినడం. ఇంకా 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 ఆస్మా అని, అలాగే మధుసూదన్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు. ఝాన్సీ, తేజ, జాలేంద్ర, ఇంకా ఇంకా హరికృష్ణ, రమ. రండి తొందరగా వీడియో ఆన్లోకి వచ్చేసేయండి. కొన్ని రోజుల తర్వాత మేబీ ఇంకా వీడియో ఆఫ్ పర్మిషన్ కూడా ఉండదు. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా అలవాటు అవ్వండి. మెల్లిమెల్లిగా ఆప్షన్ తీసేస్తాం. అంటే వీడియో ఆన్లో ఉండి శ్రద్ధగా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే నిజంగానే ఆరోగ్యం కావాలి అండ్ మేము సరెండర్ అవుతున్నాము కమ్యూనిటీకి, నేర్చుకోవడానికి, మా అవసరం ఇది అనుకున్న వాళ్ళు వీడియో ఆన్లో కూర్చుంటేనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది రేపు ఫ్యూచర్లో. సో మిగతా వాళ్ళందరినీ ఆపాల్సి వస్తుందేమో మేబీ. అందుకే మెల్లిగా అలవాటు చేసుకోండి. ఓకేనా? గుడ్. కమ్యూనిటీ విలువలు మీకు ఆల్రెడీ నేను మొన్న రీసెంట్లీ శనివారం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ కమ్యూనిటీ? ఇట్స్ నాట్ అబౌట్ హెల్త్ ఒకటే చూడొద్దు కమ్యూనిటీలోకి వస్తే. అలాగే కోచెస్కి మనీ ఒకటే చూడొద్దు. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఈ కమ్యూనిటీలోకి వస్తే. డబ్బు ఇప్పుడు వచ్చినా రాకపోయినా అసలు ఆ బెనిఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక మనిషి ఆలోచన విధానం మార్చడం, అలవాట్లు మార్చడం, ఉన్నతంగా ఆలోచించడము, ఉన్నతంగా ప్రవర్తించడం, సో ఒక మంచి ఏమంటారు స్ఫూర్తి ఇవ్వడము, సపోర్ట్ చేయడము, సో అలాగే హెల్త్ గైడెన్స్ ఇవ్వడము, ఫాలో అప్ చేయడము, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల. జస్ట్ సో ఎంతైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఉండడం వల్ల. మనిషి మారుతారు. మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూడండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ బయట మనకు సాధ్యం లేదు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యాలు, ఇబ్బందులు, ఒత్తిళ్లు అన్నీ ఉన్నాయి. సో యాంగ్జైటీ పెరిగిపోయి, డిప్రెషన్స్ పెరిగిపోయి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మోరల్ సపోర్ట్స్, ఎమోషనల్ సపోర్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి అది రివ్యూ చేద్దాము. మొన్న చెప్పిన విషయాలు ఎంతమందికి హెల్ప్ అయింది, నిజంగా ఎంతమందికి అవేర్నెస్ వచ్చింది, స్పృహలోకి వచ్చారు. 9వ తారీఖు మన శనివారం మనం తీసుకున్న పాయింట్స్ని బట్టి అది ఎవరు చెప్తారు? మీకు కనెక్ట్ అయిన పాయింట్, నాకు బాగా హెల్ప్ అయింది సార్ ఈ పాయింట్, నిజమైన విలువలు తెలిసింది మన కమ్యూనిటీ గురించి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కమ్యూనిటీ పాయింట్స్, ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్స్ గురించి చెప్పడానికి. శివకుమారి. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన 20 పాయింట్స్ లో నాకైతే స్మైల్ అనేది బాగా నచ్చింది సార్. ఎందుకంటే నేను ఫస్ట్ మనకి కమ్యూనిటీ రాకముందు చాలా సీరియస్ ఉండేది. ప్రతిదీ కూడా ఎక్కువ నెగిటివ్ గా ఉండేది సార్. ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఎప్పుడు కూడా నేనంటే ఫ్లైట్ మోడ్ లో ఉండేసాను సార్ నేను. సో ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత స్మైల్ నేర్చుకున్నాను. ఎప్పుడైతే మనకి మా కోచ్ ద్వారా నేను ఇన్విటేషన్ చేయడం నేర్చుకున్నాను. అంటే వాళ్ళ పరిచయం ఉన్నా లేకపోయినా కూడా హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అనగానే వాళ్ళ రియాక్షన్ చూడాలి సార్. నేను తెలియదు కదా మీకు అన్నట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్మైల్ అనే దాన్ని మార్చుకున్నాను సార్. నేను కమ్యూనికేట్ అవుతున్నాను అందరితో కూడా. నాకు బాగా నచ్చింది సార్. నెక్స్ట్ గ్రూమింగ్ సార్. గ్రూమింగ్ కూడా మన డ్రెస్ బట్టి అడ్రస్ చెప్తారు ఎవరైనా సరే. సో నా గ్రూమింగ్ కూడా నేను మార్చుకున్నాను. నన్ను చూసి నా సోషల్ మీడియాలో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, సూపర్ అమ్మా. చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సో మంచి విషయాలు కమ్యూనికేట్ మీరు షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ రామకొట్టయ్య గారు, ఏ పాయింట్స్ మీకు హెల్ప్ అయినాయి? ట్రాన్స్ఫర్మేషన్స్, 20 ట్రాన్స్ఫర్మేషన్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కమ్యూనిటీలో ఉండడం వల్ల హెల్త్ గురించి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది సార్. నేను హెల్త్ గురించి నేర్చుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంచుకోవడానికి ఎలా అనేది సపోర్ట్ అయ్యింది. మా ఫ్యామిలీ మెంబర్స్ పాటు నా చుట్టుపక్కల వాళ్ళని కూడా హెల్తీగా మార్చడానికి సపోర్ట్ అయింది. పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించడానికి చాలా సపోర్ట్ అయింది. ఇంతకుముందు ఏ విషయమైనా సరే నేను నెగిటివ్ వేలో ఎక్కువ ఆలోచించేవాడిని. బట్ నెగిటివ్ వే నుంచి పాజిటివ్ వేలోకి రావడానికి నాకు మంచిగా సపోర్ట్ అయింది సార్. థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ
సో నెక్స్ట్ 20 పాయింట్స్ ఏ పాయింట్ కనెక్ట్ అయింది కృష్ణ? సార్ నాకు అంటే మన పాయింట్స్ చెప్తుంటే ఒక 10 years బ్యాక్ నేను ఒక నిర్ణయం తీసుకోపోయి ఉంటే నేను ఇవన్నీ మిస్ అయిపోయానేమో అనిపించింది సార్. అంటే మంచి లైఫ్ స్టైల్ కానీ, స్మైల్ కానీ, హెల్త్ కానీ, కమ్యూనిటీని కానీ అన్నిటిని మిస్ అయిపోయేవాడినేమో. నేను కూడా అందరిలాగానే అలాగే జీవిస్తూ ఉండేవాడినేమో, జీవం లేని జీవం లాగా అని చెప్పేసి అనిపించింది. థ్యాంక్స్ టు ఆపర్చునిటీస్. సూపర్ సూపర్, థ్యాంక్స్ టు గాడ్ యాక్చువల్లీ. సూపర్. వెంకటరమణ. కృష్ణ కొంతమంది పేర్లు రాయండి ఇక్కడ. ఎవరి పేరు రాయాలో కొంచెం మీకు ఐడియా ఉంది? సార్ గుడ్ మార్నింగ్ ఓకే సార్. సార్, రాస్తాను. ఎవరి ఐడియా వచ్చింది? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఈ కమ్యూనిటీలో గనక రాకపోతే మీరు చెప్పేవన్నీ నాకే కనెక్ట్ అయినాయి, అవి నా కోసమే చెప్పినట్టు అనిపించింది. ఈ కమ్యూనిటీలో గనక నేను రాకుండా ఉన్నట్టయితే అసలు నేను మనిషినే ఉండేదాన్ని కాదు. అది నాకు చాలా ఇదనిపించింది. అన్ని సమస్యలతోటి, రోగాలతోటి, నెగటివ్ నిద్ర లేచిన కాడ నుంచి నాకు కొంచెం కాళ్ళకి నీరు వచ్చినా కానీ దాన్ని ఇట్లా ఒత్తుకొని చూసుకొని ఇంకా నాకు లైఫే లేదనుకునేదాన్ని. అంత నెగటివ్, భయపడుతూ ఎప్పుడు టెన్షన్, ఆలోచన, చిన్న దానికి కూడా బాగా కోప్పడటము, అట్లా చాలా సఫర్ అయ్యాను. కానీ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత అవన్నిటికీ దూరం అయిపోయాను. మంచి లైఫ్ లీడ్ చేస్తూ నా ఫ్యామిలీకి చాలా దగ్గరగా, హ్యాపీగా అందరితో నవ్వుతూ మాట్లాడటం కానీ, మంచిగా ఏదైనా సరే నాకు ఈ కమ్యూనిటీలో ఉండబట్టి ఇవన్నీ నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్కిస్, థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. వెరీ గుడ్. ఓకే. అండ్ జ్యోతి. గుడ్ మార్నింగ్ డాడీ. రియల్లీ ఆ రోజు చాలా బెస్ట్ టాపికే తీసుకున్నాము. నేనైతే బిఫోర్ అసలు ఇంట్లోంచి బయటికి అసలు వచ్చేదాన్నే కాదు. ఒక పర్సన్ తో మాట్లాడాలన్నా నాకు చాలా భయం. బయట గేట్ దగ్గర, అంటే ఈ కమ్యూనిటీలోకి రాకముందు గేట్ బయట ఉండి చూసి జనాలను చూస్తేనే భయము నాకు అసలు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను పూర్తిగా చేంజ్ చేయాలంటే ఈ కమ్యూనిటీ సపోర్ట్ వల్లే. ప్రతిదీ నాకు సపోర్ట్ కానివ్వండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మైండ్ సెట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్, నాకు ప్రతిదీ చాలా సపోర్ట్ ఉంటుంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఆ రోజు టాపిక్ మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది. వెరీ గుడ్. సరిత రవి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేనైతే ఈ కమ్యూనిటీ నుంచి బెస్ట్ గా క్రాప్ చేసుకుందంటే హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను సార్. ఫస్ట్ నా హ్యాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ అయినాయో నా ఫ్యామిలీకి నేను గైడ్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఈ కమ్యూనిటీలో ఇట్లానే ట్రావెల్ చేస్తుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది సార్ నాకు బాగా. నేను ఏదైనా సాధించగలననే ఒక పట్టుదల అనేది వచ్చింది. అలాగే ఎవరైతే హెల్ప్ చేస్తున్నానో వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలని నేర్చుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జయ. జయ రావట్ల వాయిస్. థ్యాంక్ యూ సార్. నాకు వచ్చింది సార్. చెప్పండి. హాయ్ సార్. హాయ్ హాయ్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నాకు అర్థమైంది ఏంటంటే కమ్యూనిటీ గురించి, బండరాయి శిల్పిగా మారాలంటే శిల్పి చేతిలో ఉండాలి. మనం ఆరోగ్యం ఆనందంగా ఉండాలంటే కమ్యూనిటీలో ఉండాలి సార్. కవిత్వం బాగుంది, సూపర్. అమ్మారావు గారు అండ్ తర్వాత రేణుక. సూపర్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మారావు గారు. సార్ నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి 5 సంవత్సరాలు 3 నెలలు అయిందండి. ఇన్ని రోజులు నేను జర్నీ చేయగలిగాను అంటే కమ్యూనిటీ వల్లనే సార్. కన్సిస్టెన్సీగా నేను కమ్యూనిటీతో జర్నీ చేయటం వల్ల ఈ మీరు చెప్పిన 20 బెనిఫిట్స్ కూడా నేను పొందగలిగాను సార్. ముఖ్యంగా నడవటం నేర్చుకున్నాను, నవ్వటం నేర్చుకున్నాను, మాట్లాడటం నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీతోనే సాధ్యమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్, వెరీ నైస్. గ్రేట్ షేరింగ్, గ్రేట్ షేరింగ్. నెక్స్ట్ రేణుక. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 1.5 year అయిపోతుంది సార్. మీరు అన్నట్టు ఒకరికి ఒక రిజల్ట్ షేర్ చేశారు కదా వాళ్ళ బాబు కోసం అని.
అట్లా నేను మంచి రిజల్ట్ అనేది తీసుకున్నా సార్ ఈ కమ్యూనిటీకి వచ్చినాక. మా సార్ ప్రైవేట్ జాబు. వాళ్ళ సార్ వాళ్ళు కనిపిస్తేనే నాకు షివరింగ్ వచ్చేది. అంటే ఆళ్ళ కనిపిస్తే ఏమంటారో ఏంటో అనేది ఉండేది నాకు టెన్షన్. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ మీరన్నట్టు నవ్వుతూ ఎంత బాగుంటదంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. రీసెంట్‌గా మా పాప బర్త్‌డే అయింది. మా డ్యాడీ ఏందంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్ మాది. చాలా ఇబ్బంది పడేది. నేను నల్గొండలో ఉంటాను, ఎట్లుంటానో ఏంటో అని. ఇప్పుడు అంటాడు, "మీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు గదా! మీరు ఎంజాయ్ జేసుకోండి మేము లేకున్నా గాని" అనేది ఒకటి చెప్తుంటాడు సార్. ఎప్పుడు అసలు నా పిల్లల బర్త్‌డేలంటే వాళ్ళు లేకుండా చేసుకోకుంటి నేను. ఈ కమ్యూనిటీ ఒక మెసేజ్ పెడితే అందరూ వచ్చేస్తుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. మేమున్నాము అనేది ఒక అన్న, చెల్లెలు, డ్యాడీ లాగా, మమ్మీ లాగా మీరు చెప్పేటివి కూడా నాకు చాలా నేను చేసుకున్నా సార్ నేను. నేను పల్లెటూరులో ఉన్నదాన్ని కొంచెం నాకు నేను ఎంత బెటర్ అయ్యాననేది నాకు తెలుసు. మీరు చెప్పే మాటలను బట్టి, ఇప్పుడు అప్లైన్ వాళ్ళు చెప్పే మాటలు చాలా చేంజ్ అయినాయి సార్. ఎప్పుడు అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్, "నువ్వు మొత్తం చేంజ్ అయిపోయినావని" అంటారు సార్. ఇలాంటి కమ్యూనిటీ ఎల్లప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా సార్. ఎప్పుడు ఉంటా ఈ కమ్యూనిటీలో నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మై కమ్యూనిటీ. సూపర్ షేరింగ్ నేను కదా. వెరీ హ్యాపీ ఫర్ యూ. గుడ్ షేరింగ్. అందరు ఫేస్లు వెలిగిపోతున్నాయి. ఎవరిని అడగాలి నేను ఇప్పుడు? సరే అయితే శ్రవంతి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కమ్యూనిటీకి వచ్చాకనే మనిషిని ఎలా బ్రతకాలి అనేది నేర్చుకున్నాను సార్. అంతకుముందు నాకు ప్రతిదీ చిన్నదానికి ఏడిపే, పెద్దదానికి ఏడిపే సార్. ఊరికే అలిగేది, ఫ్యామిలీ మీద అందరి మీద చికాకు పడేది. నేను తినే టైం కూడా సరిగా ఉండకపోయేది. ఈ కమ్యూనిటీకి వచ్చాకనే నేను ఏం తినాలి, ఎలా ఉండాలి అనేది ప్రతిదీ నేను నేర్చుకున్నాను సార్. ఈ సిస్టమ్కి వచ్చాకనే నాకు చాలా హెల్ప్ అయింది సార్. నేను ఇంకా నా స్కిల్స్ కూడా నేను డెవలప్ చేసుకోగలిగాను. ఇంకా సీనియర్స్‌తో ఎలా ఉండాలి, నాకు కింద కస్టమర్స్ వచ్చిన వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా నేను చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్స్ టు కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. వెరీ ఎక్సైటెడ్. అండ్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి. వాయిస్ రావట్లేదు. అయ్యో, వాయిస్ రావట్లేదే. ఇంకొకరిని అడుగుదాం. ఎవరిని అడుగుదాం? మా వసుధ. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ కమ్యూనిటీకి రాకముందుగా నేను చాలా స్ట్రగుల్ అయినాను సార్. ఇప్పుడు కూడా మా ఇంట్లో దుఃఖం అన్నమాట. సో మా మామగారు డెత్ అయినారు. సో అయినా కూడా మా ఫ్యామిలీ అందరూ ఉన్నా కూడా నాకు ఈ కమ్యూనిటీతో పరిచయం ఉండడం వల్ల ఈ రోజు కూడా నేను ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను టైము. ఎందుకంటే ఈ కమ్యూనిటీ నాకు అంత ఇచ్చింది సార్. లైఫ్ రీబర్త్ అంటారు కదా. సో అలాంటి లైఫ్ లో ఈ రోజు కూర్చొని మీ అందరి ముందు మాట్లాడుతున్నది వన్స్ అపాన్ కమ్యూనిటీ పరిచయం సార్. నేను చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నాను సార్. ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల, దానికి లోపం వల్ల. సో అలాంటి కమ్యూనిటీకి పరిచయం చేసిన గాడ్స్ కి, మీకు అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరము ఇక్కడ మేము అలా ఫ్యామిలీలో స్పెండ్ చేస్తున్నాం సార్. సూపర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీరియస్లీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా తను కమ్యూనిటీని వదిలిపెట్టకుండా ఇవాళ కూడా లాగిన్ అయ్యి జస్ట్ సపోర్ట్ కోసం, మోరల్ సపోర్ట్ కోసం అందరిని చూసి విషయాలు వినడం వల్ల తను కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పేసి వాళ్ళు లాగిన్ అయ్యారు. మంచి ఆలోచన చేశారు నిజంగానే. ఎందుకంటే ఒకళ్ళు చనిపోయారంటే అదంతా నెగిటివ్ వాతావరణం ఉంటుంది, చాలా నెగిటివ్ వాతావరణం. సో మనిషి రాళ్ళు ఇంకెనక్కి, కానీ మనం దాన్ని ఎఫెక్ట్ అవుతాం. దానివల్ల మన మనిషి యొక్క హార్మోన్స్ డ్యామేజ్ అవ్వడము, ఆలోచనలు నెగిటివ్ అయిపోవడము. కానీ దాని నుంచి తొందరగా రావడానికి కమ్యూనిటీ సపోర్ట్ అయింది. నిజంగానే గుడ్ డిసిషన్ యాక్చువల్లీ. ఏమంటారు, కరెక్టేనా కదా? మంచి ఆలోచన కదా. గుడ్. ఓకే, అయితే సో నెక్స్ట్ ఏం మనం విన్నాము ఒకటి. రెండోది ఇంప్లిమెంటేషన్ అనేది దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను, బాగానే చెప్తాను, అనుభవం ఉంది కాబట్టి. సో అనుభవాలు చెప్పుకుంటున్నారు కాబట్టి దీనికి చదువుతో పని లేదు. అంత మనం జీవితానికి సంబంధించిన అనుభవాలే కాబట్టి అది బాగానే ఉంటాయి. అయితే నేను ఎందుకు చెప్తున్నాను, బాగా చెప్పడానికా లేదా మార్పు కోసమా? చేంజ్ అంటే మార్పు. మనం ఏం వింటున్నామో అది మన జీవితంలో ఆ మార్పు రావాలి. సో ఈ నాలెడ్జ్కి చేంజ్కి మధ్యలో ఉండేదే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్.
ఒకవైపు నాలెడ్జ్, అంటే ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే జీవితం మంచిగా ఉంటాయి, ఇది చేస్తే ఆరోగ్యంగా ఉంటాం అనేది అవగాహన అనేది ఒక నాలెడ్జ్. ఒకవైపు నిజంగానే చేంజ్, రిజల్ట్ రావడం, ఏమనుకున్నామో ఆ మార్పు రావడం. ఈ రెండింటికి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది దీన్ని కనెక్ట్ చేసేది ఇంప్లిమెంటేషన్. అంటే మనకు తెలిసిన విషయాలను మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది చాలా 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 ఇంపార్టెంట్. విషయం తెలిసింది కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. తెలిసినంత మాత్రాన జీవితాలు మారం, ఇంప్లిమెంట్ చేస్తేనే జీవితాలు మారం. మీకు విషయం తెలిసినంత మాత్రాన బీపీ రాకుండా ఉంటుందా, షుగర్ రాకుండా ఉంటుందా, ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయా, అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా, గ్యాస్ రాకుండా ఉంటుందా, లేదా హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటారా అంటే తెలిసినంత మాత్రాన అవన్నీ అవాయిడ్ చేసినట్టు కాదు. సో షేక్ తాగినంత మాత్రాన అన్నిటి నుంచి బయటపడతామా? షేక్ తాగంగానే మీరంతా బాగుపడిపోతారని కాదు. ఏవైతే బ్రిడ్జ్ ఉందో, డిసిప్లిన్, ఇంప్లిమెంటేషన్స్ చేయాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, జీవన విధానాలు, అవి కూడా మార్చుకుంటే అప్పుడు మీరు గమ్యాన్ని చేరగలుగుతారు. ప్రయాణం చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలిసినప్పుడు ప్రయాణం మొదలు పెట్టండి అంటున్నాం. అది మీరు ఎక్కడున్నారో తెలుసు, బీపీలోనో, షుగర్లోనో, థైరాయిడ్లోనో, ఒబిసిటీలోనో, అధిక బరువులోనో ఎక్కడో ఉన్నారు. ఎలా ఉన్నామో అలాగే ప్రయాణం చేస్తే దారి మారకుండా మన గమ్యం బీపీయో, షుగరో, థైరాయిడో, హార్ట్ స్ట్రోక్స్, క్యాన్సర్లో చాలా కొన్ని రోగాలు ఇప్పటికీ ఇంకా రీసెర్చ్ కూడా అందరినీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మందులు కూడా ఇంకా రాలేదు కానీ రోగాలు ముందు వచ్చేస్తున్నాయి. సో సారీ. కాబట్టి మీరు ఎలా ఉన్నారో అలాగే ప్రయాణం చేయొద్దు. రిస్క్లో ఉన్నారు. ఈ రిస్క్ ఇవాళ మధ్యాహ్నం ఉండొచ్చు, ఇవాళ సాయంత్రికి రావచ్చు, రేపు పొద్దున కూడా రావచ్చు. ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉన్నది. మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. కాబట్టి ఎలా ఉన్నాం, ఎక్కడున్నామో తెలుసు. గమ్యం ఏం కావాలి? అందం, ఆరోగ్యం అండ్ ఒక మంచి జీవన విధానం, ఇవి గమ్యం కావాలి. దానికి సంబంధించిన ప్రయాణం మీరు మొదలు పెట్టడం అవసరం. ప్రయాణం మొదలు పెట్టడానికి కావాల్సింది నిర్ణయాలు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మనం ప్రయాణం మొదలు పెట్టగలుగుతాం. ఓకేనా? సరైన నిర్ణయాలు ఏంటి? ఇవాళే మొదలు పెడదాం, ఇది నిర్ణయం. ఇవాళ నుంచే లేదా రేపు పొద్దున్న నుంచే. సో చెప్పింది ఇవాళే కావాలి, ఇవాళే చేయాలి, ఈ వారం నుంచి మొదలు పెట్టాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు ఆ టైం వస్తుంది, మనం మొదలు పెడతాము. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మంచి గమ్యాన్ని రీచ్ అవుతాం. మీకు ఒక వారం క్రితం నేను చూపించాను యాంటీ ఏజింగ్ అని చెప్పేసి, చాలా మంది కోచెస్ ఫొటోస్ చూపించాను. చూడండి, 10 సంవత్సరాల క్రితం వాళ్ళు బరువు తగ్గినప్పుడు ఎలా ఉన్నారు, బరువు తగ్గిన తర్వాత కూడా ఈ కమ్యూనిటీలో ఉంటే ఎంత అందంగా ఉన్నారు, ఎంత యాంటీ ఏజింగ్. సో ఇవి మన గమ్యాలు. యాక్చువల్లీ అందంగా, ఆరోగ్యంగా ఉండడం. ఓకే. సో మనకు వయసు అయిపోవచ్చు కానీ శరీరానికి అది కనపడకూడదు. వృద్ధాప్యం శరీరంలో కనపడకూడదు, స్కిన్లో కనపడకూడదు. అలా మనల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అది యాంటీ ఏజింగ్ అనమాట. దానికి నిర్ణయాలు కంపల్సరీ ఉండాలి. నేను ఎలా చెప్తానంటే యాంటీ ఏజింగ్ అంటే, నా పిల్లల పెళ్లిళ్ళకి వచ్చిన చుట్టాలు పెళ్లి కొడుకు నువ్వే నా బాయ్ అని అడగాల, అట్టు ఉండాల నా పిల్లల పెళ్లికి కూడా. సో అలా నేను మెయింటైన్ చేయాలి. మీరందరూ నవ్వారు కదా, సో నవ్విన నాపి చేయనే పండిద్ది. అలాగే ఉండాలి. నిర్ణయాలు అలా ఉంటేనే మనం దాని వైపు దృష్టి పెడతాము, దాని వైపు ప్రయాణం చేస్తాము. ఓకే. మనం అలా ఊహించుకోలేదనుకోండి, ఏముందిలే, ఒక జీవితం కదా, ఏముంది, ఎంత అయ్యేది కాదులే, అలాగే అనుకున్నాం అనుకోండి, అలాగే అవుతుంది. సో మనకు ఫోర్డ్ కంపెనీ తెలుసు, కార్లు తెలుసు కదా, ఫోర్డ్ కార్లు. ఆ ఫోర్డ్ కార్ల యొక్క ఫౌండర్, అధినేత, ఆయన చెప్పిన మాట, ఇఫ్ యు థింక్ యూ కెన్, యు ఆర్ రైట్, ఇఫ్ యు థింక్ యూ కాంట్, యు ఆర్ రైట్ అన్నాడు. అంటే నువ్వు చేయగలుగుతావు అనుకుంటే నువ్వు కరెక్టే, నువ్వు చేయగలుగుతావు. నువ్వు చేయలేవు అనుకుంటే నువ్వు కరెక్టే, నువ్వు చేయలేవు. ఏదైనా నువ్వు అనుకున్న దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది నిర్ణయం. ఇఫ్ యు థింక్ యూ కెన్, యు ఆర్ రైట్, ఇఫ్ యు థింక్ యూ కాంట్, యు ఆర్ రైట్. నువ్వు చేయగలుగుతాను అనుకుంటే నువ్వు చేయగలుగుతావు, అది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చేయలేను అనుకుంటే అది కరెక్టే, నువ్వు చేయలేవు, నువ్వు అనుకున్నావు కాబట్టి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? డిసిజన్స్, నిర్ణయాలు తీసుకొని ప్రయాణం కూడా మొదలు పెట్టండి. సో ఇప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేయలేదు, ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. ఇప్పుడు దాకా వాటర్ కంటెంట్ సరిగా లేదు, వాటర్ కంటెంట్ మొదలు పెట్టండి. ఇప్పుడు దాకా సెకండ్ షేక్ స్టార్ట్ చేయలేదు, సెకండ్ షేక్ స్టార్ట్ చేయండి. సో మ్యాండేటరీగా అందరికీ సెకండ్ షేక్ అవసరం ఉంటుంది. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఈ ఇడ్లీలు, చపాతీలు, వీటి నుంచి అప్డేట్ అవ్వండి. ఇంకా అది అయిపోయింది, ఆ తరం అయిపోయింది. మీరు తినాలనుకుంటే మధ్యాహ్నం తినండి, ఇడ్లీ, చపాతీ, దోశ. రైస్ తగ్గించండి. నేను పొద్దున్న టిఫిన్ మిస్ అవుతున్నానంటారా, మధ్యాహ్నం తినండి. ఆ రోటీ ఏదో, ఆ ఇడ్లీ ఏదో, ఆ చపాతీ ఏదో, ఆ దోశ ఏదో, ఆ ఉప్మా ఏదో, ఆ పులిహార ఏదో మధ్యాహ్నం తినండి. సార్ మధ్యాహ్నం టిఫిన్ చేస్తే చచ్చిపోతామేమో అని డౌట్ ఉంటుంది. అంటే మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంత తింటేనే మనిషి బతుకుతాడు అన్నట్టుగా ఉంటుంది. అది కొంచెం తగ్గించినా రేపు పొద్దున కల్లా చచ్చిపోతారనిపిస్తుంది.
సో అది హ్యూమన్ సైకాలజీ అనమాట. అంత తొందరగా చచ్చేది ఏం లేదు, మనకు అంత అవసరం కూడా లేదు. తగ్గించండి చాలు. బాణీలు పగలగొట్టింది చాలు. సో వండిన బొచ్చలు అన్నిటికీ సొట్టలు కూడా పడుతున్నాయి తప్పితే ఫుడ్ మాత్రం తగ్గించట్లేదు. తగ్గించండి. మీరు ఆ టైంలో తిన్నంత, పని చేసినంత ఇప్పుడు పని చేయట్లేదు, మీకు దండం పెడతాం, తగ్గించండి. ఫుడ్ తగ్గించండి. చచ్చిపోతున్నారు జనాలు తిని 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 తిని. ఏందబ్బా ఎందుకు అబ్బా అంటే తినడానికే బతకాలి కదండి అంటున్నారు. ఓ అబ్బా, బతకడానికి కదా తినాలా, తినడానికి కాదు బతకడం. ఫిలాసఫీయే మార్చేసారు. వామ్మో మామూలుగా తినట్లా. ఇంట్లో డబ్బులు తక్కువైనా పర్వాలేదు, ఇంట్లో ఫర్నిచర్ తక్కువైనా పర్లేదు, కానీ ఇంట్లో స్నాక్స్ తక్కువ అవ్వకూడదు. అటువంటి పరిస్థితి. స్నాక్స్ ఏది బ్రీతింగ్ అందనంత పరిస్థితి. ఒక ముద్ద తగ్గిన ప్లేట్లో ఏదో ప్రాణాలు పోతున్నంత పరిస్థితి. అది బయటికి రండి అంటున్నా. తినాల్సిన పని లేదు, కడుపులో కొంచెం ఖాళీగానే ఉండాలా. చచ్చిపోరు, రేపు పొద్దున్న మీరు చచ్చిపోరు. మీరు నిజంగా చెప్తున్నాను, తిండి తగ్గించండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉంటారు. నిజంగానే మనం చచ్చిపోతుంది తిని. కడుపు నిండా తినొద్దు, వద్దు, సస్తారు. కడుపు నిండా తినొద్దు. సో తగ్గించండి, బాగా తగ్గించండి చాలు. కొంత తిని పక్కకు వస్తే ఇబ్బంది ఏం లేదు, ఏం అవ్వదు. ఓకే, మీరు ప్రయత్నించి చూడండి. ఒక వారం తక్కువ తిని చూడండి, ఎంత చేంజ్ వస్తుందో మీ బాడీలో. సో ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే సప్లిమెంటేషన్ చాలా అవసరం. ఎందుకంటే డెఫిషియన్సీ అంటున్నాం, లోపాలు. శరీరానికి కొన్ని సొంతగా తయారు చేసుకునే సామర్థ్యం లేదు. కొన్ని హార్మోన్స్ని, కొన్ని మినరల్స్ని శరీరం సొంతగా తయారు చేసుకోలేదు. ఆ సామర్థ్యం లేదు, మనం బయట నుంచి అందించాలి. సో వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పాం మీకు. కొన్ని రకాల విటమిన్స్, కొన్ని రకాల మినరల్స్ మనకు బయట నుంచి అందాలి. ఇంతకుముందు పాతకాలంలో మన ఆహారంలో అందేది. ఎందుకంటే ఇంట్లోనే, పెరట్లోనే మనకు కరివేపాకు ఉండేది, మునగాకు ఉండేది, ఇంట్లోనే మనకు ఆకుకూరలు ఉండేవి. సో అక్కడ నుంచి తీసుకొచ్చి తినేవాళ్ళం. దాంట్లో ఆకుకూరలో పోషకాలు ఉండేవి, సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి, మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు అలా లేదు, అంతా కల్తీ. శరీరం సొంతగా తయారు చేసుకునే సామర్థ్యం ఉండదు, బయట నుంచి ఇస్తేనే శరీరం బాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఆ సప్లిమెంటేషన్ తీసుకోమండి అని చెప్పాము. ఎంతమంది ఆల్రెడీ కొత్తగా కాల్షియం స్టార్ట్ చేశారు? మన కాల్షియం గురించి మాట్లాడాము, మన ఎముకల గురించి. ఎంతమంది కొత్తగా స్టార్ట్ చేశారు కాల్షియం? ఎవరైనా ఉన్నారా? సార్ మీరు చెప్పిన తర్వాత నేను కాల్షియం స్టార్ట్ చేశాను. ఇంప్లిమెంటేషన్ వెరీ గుడ్. శ్రీనివాస్ గారు సార్, కాల్షియం స్టార్ట్ చేశారా? కాల్షియం మీరు చెప్పిన తర్వాత కాల్షియం యాడ్ చేసుకున్నాను సార్. నేను అంత ముందు సెల్లాసు మల్టీవిటమిన్, ఒమేగా 3 వాడుకునేవాడిని. దాంతో పాటు కాల్షియం కూడా సపోర్ట్ చేసుకున్నాను సార్. ఎందుకు స్టార్ట్ చేశారు కాల్షియం? ఎందుకు స్టార్ట్ చేశారు సార్? నాకు ఎముకలు ఆరోగ్యంగా ఉండాలని మన క్లాస్ తర్వాత నాకు అర్థమైంది సార్. నాకు కొద్దిగా నడిచేటప్పుడు టిక్ టిక్ మని మోగుతా ఉండేవి కాళ్ళు. ఆ కాల్షియం వల్ల అది వస్తుంది అనేది మన క్లాసు అర్థమైంది. ఇమీడియట్లీగా మరుసటి రోజు నేను ఆర్డర్ పెట్టాను సార్. సూపర్. కాల్షియం సూపర్. కాల్షియంకి అవును, ఎముకలకి. కానీ మీకు మళ్ళీ ఆ కంక్లూజన్ నుంచి బయటికి రావడానికి రెండో రోజు టాపిక్ చెప్పాను. కాల్షియం ఎముకల కోసం మాత్రమే కాదు, అమ్మో దాంట్లో చాలా పనులు ఉన్నాయి, కాల్షియంతో చాలా పనులు ఉన్నాయి. అది బరువు ఉన్న వాళ్ళకో లేదా ఎముకల కోసం మాత్రమే కాదు, శరీరంలో జరిగే చాలా క్రియల్ని డిసైడ్ చేసేది కాల్షియం. సో ఈ పోషకం శరీరంలో జరగాల్సిన చాలా ప్రక్రియల్ని డిసైడ్ చేస్తుంది జరగడానికి. సో అందుకని కాల్షియం యొక్క అవసరం నాట్ ఫర్ వెయిట్ బోన్స్ ఓన్లీ. సో అందుకే కాల్షియం యాడ్ చేయండి. ఇట్ ది సప్లిమెంట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళకి కాల్షియం లోపం ఉంటుంది, అందుకే మనకు వృద్ధాప్యం తొందరగా వస్తుంది. జాగ్రత్త, శరీరంలో జరగాల్సిన క్రియలు జరగట్లేదు అని. ఇంకొకళ్ళని కూడా అడుగుతాను, ఇంకెవరిని అడగను? అనంతా చెప్పిన తర్వాత స్టార్ట్ చేశారా? ఎందుకు స్టార్ట్ చేశారు? హ్యాపీ మార్నింగ్ సార్. ఆ రోజు టాపిక్ విన్న తర్వాత కస్టమర్ తనకి అవసరం అని అనుకున్నారు. వాళ్ళ మదర్కి చాలా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, బాగా ఇబ్బంది పడుతున్నారు. తనకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని కాల్షియం ఆర్డర్ పెట్టించారు సార్. సూపర్, వెరీ గుడ్. కృష్ణ గౌడ్ సార్, మీరు చెప్పినాక టాపిక్ క్లబ్ లో ఒక మెంబరు, తను రోజు క్లబ్కి వచ్చి షేక్ తీసుకుంటది. వాళ్ళ సార్కి కొంచెం వీక్ ఉన్నాడని ఫ్రెష్ కాల్షియం ఆర్డర్ పెట్టుకుంది సార్. తను ఫుడ్ ఏం స్టార్ట్ చేయలేదు, తను ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి ఫ్రెష్ ఒకటి కాల్షియం ఆర్డర్ పెట్టుకుంది సార్ నిన్న.
వెరీ గుడ్, సూపర్. షేక్స్ తీసుకోకపోయినా సప్లిమెంట్ సపరేట్గా తీసుకుంటున్నారు. వెరీ అవును. గుడ్, అలాగే కావాల్సింది. సప్లిమెంట్ సపరేట్గా తీసుకోవచ్చు, అన్ని కంపల్సరీ ఏం కాదు. ఓకే, సుధా. గుడ్ మార్నింగ్ సార్. ఈ క్లాస్ వినే రోజు మేము జర్నీలో ఉన్నాం సార్. అయితే ఆ జర్నీలో పక్కన ఒక అక్క విని ఆమెకి ఆ రోజే మేము విజయవాడ పిఆర్సీలో ఐడి వేసాము, కాల్షియం ప్లస్ ఎఫ్రెష్ ఆర్డర్ పెట్టి అక్కడే తీసుకుంది సార్. జర్నీలో క్లాస్ వింటూ వింటూ వాళ్ళు కూడా అడిగారు, పక్కన ఉన్న వాళ్ళు. అవును సార్. సూపర్, ఇంకొకరికి హెల్ప్ చేశారు. సూపర్ అమ్మ, మంచి పని చేశారు. అంటే ఇక్కడ మీరు చేసిన మంచి పని ఏంటి అంటే మీరు ఒక్కడే వినకుండా వాళ్ళు కూడా ఎలాగో జరుగుతుంది కాబట్టి అందరూ వినేటట్టుగా పెట్టారు. మంచి ఆలోచన, వెరీ నైస్, గ్రేట్ థాట్, గ్రేట్ థాట్. అండ్ ఇంకెవరికి చెప్తాము? జగదీష్. గుడ్ మార్నింగ్ జగదీష్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, ఈ కపుల్స్ వచ్చారు మాట్లాడతారు. అంటే మీరు చెప్పిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ తెలుసుకొని వాళ్ళిద్దరు కూడా తీసుకున్నారు. వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ ద్వారా పిల్లలు లేరు, 10 years అవుతుంది. మీరు ఎప్పుడైతే చెప్పారో ఇమ్మీడియట్ తెల్లారి వచ్చి నా దగ్గర కాల్షియం టాబ్లెట్ తీసుకున్నారు. సార్ మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? ప్రసాద్ సార్. ప్రసాద్ గారు, ఎందుకు తీసుకున్నారు కాల్షియం? నాకు జాయింట్ పెయిన్స్ ఉండే సార్, చేయి నొప్పిలు, అందుకే తీసుకున్నాను సార్ కాల్షియం. మా మేడం పీసీఓడి ప్రాబ్లం ఉండే సార్ మా మేడంకి. ఓకే 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 అందుకే మా మేడం కాల్షియం. ఓకే, వెరీ గుడ్ అండి, మంచి డిసిషన్ తీసుకున్నారు. కంటిన్యూ చేయండి. సార్ వీళ్ళు వచ్చి 2 weeks అవుతుంది. 5 minutes బిఫోర్ వచ్చి 1.5 hour రెగ్యులర్ గా ఉంటున్నారు. ఇద్దరికి 10 years నుంచి మ్యారేజ్ అయిన పిల్లలు లేరు. వాళ్ళకి ఒకటే కమిట్మెంట్ చెప్పాను, మీరు ఎప్పుడైతే ఇక్కడ 1.5 hours స్పెండ్ చేస్తే ఒక 2 years లో మంచి రిజల్ట్స్ వస్తుంది అని చెప్పాను. వాళ్ళ కమిట్మెంట్ అయ్యి రెగ్యులర్ గా వస్తున్నారు సార్. 1.5 hours స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్, దేవుడి దేవల్ల మంచి రిజల్ట్ రావచ్చు. మా కమ్యూనిటీలో చాలా మందికి ఆ రిజల్ట్ వచ్చిందండి. సో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింది. ఆ రిజల్ట్ కూడా పరిచయం చేస్తాము. సో మీరు మీ ప్రయత్నాలు మీరు చేస్తూ న్యూట్రిషన్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? సూపర్ సూపర్. అండ్ కవిత. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్పీడ్ అప్ కి ఎస్కే మున్ని అనే ఒక పర్సన్ వచ్చారు సార్. తను ఐడి వేసుకొని తను ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటుంది సార్. సప్లిమెంటేషన్ ఉంటుంది, కాలుష్యము, F1, ఫ్రెష్ లో ఒక 3 ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటున్నారు సార్. వెరీ గుడ్. 1 month నుంచి స్టార్ట్ చేసింది సార్. ఓకే. అండ్ జాయింట్ సపోర్ట్ స్టార్ట్ చేశారు. జాయింట్ మనందరికీ తెలుసు కదా. సో మనం ఒక్క 5 kg బరువు ఉంటే మన జాయింట్ల మీద 5:4, 5x4 అంటే 20 kg భారం జాయింట్ల మీద పడుతుంది. 5 kgలకే మన 20 kg బరువు ఉంటే 20x4 ఎంత? 80 kg బర్డెన్ జాయింట్ల మీద పడుతుంది. మన 30 kg బరువు ఉంటే 120 kg అంత బర్డెన్ ఉంటుంది. వెంకరెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకరెడ్డి చెప్పండి. 5 members కి ఇచ్చిన సార్ నేను సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, అది మా ఫాదరు మదరు రోజు క్లబ్ లో షేక్ తీసుకుంటూ మీ క్లాస్ వింటూ ఉన్నారు. డైలీ ఖచ్చితంగా మీ క్లాస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా మిస్ కాకుండా అటెండ్ అవుతుంటారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంతకుముందు యూజ్ చేస్తున్నాను, బట్ మళ్ళీ మధ్యలో బ్రేక్ చేశారు. ఎప్పుడైతే మీరు జాయింట్స్ కాల్షియం గురించి చెప్పారో ఆ రోజు క్లాస్ మా డాడీ విన్నారు సార్. అది విన్న దగ్గర నుంచి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశారు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను చెప్తే వినలేదు కానీ, బట్ ఆ క్లాస్ లో ఉండడం వల్ల తను ఆ ఆలోచన చేంజ్ చేసుకునేసి స్టార్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గిరబాయ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. అమ్మకి స్టార్ట్ చేయించాను కాల్షియం అండ్ పక్కన అమ్మ ఉన్నారు కదా. సో తర్వాత జాయింట్ సపోర్ట్ కూడా స్టార్ట్ చేయించాను. మెయిన్ గా ఇప్పుడు సార్ చెప్పారు మదర్ స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా 1 month బ్యాక్ మా మదర్ కి స్టార్ట్ చేశాను సార్. సో మల్టీవిటమిన్ అండ్ కాల్షియం అండ్ జాయింట్ సపోర్ట్. సో దానివల్ల పెయిన్ నుంచి ఓవర్కమ్ చేసుకున్నారు. అండ్ తనకి డయాబెటీస్ ఉంది మా మదర్ కి.
సో డయాబెటీస్ అండ్ మార్నింగ్ షేక్ కంపల్సరీ తీసుకుంటున్నారు. అండ్ ఈ సప్లిమెంట్స్ యాడ్ చేయడం వల్ల తన బాడీ లెవెల్ అనేది, యాక్టివ్నెస్ లెవెల్ అనేది పెరిగింది. అది అబ్జర్వ్ చేస్తాను. అండ్ డైలీ కూడా జూమ్ లో మార్నింగ్ యాడ్ అవుతున్నారు, ఇన్ఫర్మేషన్ వింటున్నారు. అండ్ తర్వాత నేను పర్సనల్ గా తనకి ఫాలోఅప్ చేసి సపోర్ట్ చేస్తున్నాను సార్. మెయిన్ గా మా మదర్, మా ఫాదర్ ఇద్దరు డయాబెటీస్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, వెరీ గుడ్. కుమారి. సార్ నేను మీ క్లాస్ విన్నాక అంటే నా కమ్యూనిటీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి అందరూ క్లాసెస్ వినటం కుదరదు సార్. ఏ ఇన్ఫర్మేషన్ అయితే వింటున్నానో అది నేను ఈవినింగ్ రివ్యూ లాగా మా గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాను నా కస్టమర్స్ కి. సో మీరు చెప్పినటువంటి పాయింట్స్ నేను షేర్ చేసినప్పుడు ఒక టీచర్ గా అనిపిస్తున్నాను సార్. జాయింట్ సపోర్ట్ అండ్ కాల్షియం తీసుకున్నారు సార్. కాల్షియం యొక్క యూజ్ అనేటువంటిది నాకు తెలిసినప్పుడు, నేను ఫస్ట్ యూజ్ చేసినప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు కానీ, తర్వాత నడుము నొప్పి కానీ అన్ని కూడా తగ్గినాయి సార్. బట్ నేను మధ్యలో మళ్ళీ స్కిప్ చేశాను, అన్ని తగ్గినాయి కదా, బాగానే ఉన్నాను కదా అన్నట్టుగా స్కిప్ చేశాను సార్. బట్ మీరు ఎప్పుడైతే కాల్షియం యూసేజ్ చెప్పారో సార్, అది ఖచ్చితంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, హార్మోన్స్ రియాక్ట్ అవడానికి కానీ కాల్షియం యూజ్ అవుతుంది అని ఎప్పుడైతే చెప్పారో నేను మళ్ళా రీస్టార్ట్ చేశాను సార్. జాయింట్ సపోర్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అదే విధంగా మా టీచర్ గారు కూడా చేస్తున్నారు సార్. ఇది మీ క్లాస్ వల్లనే జరిగింది సార్. థ్యాంక్స్ టు కమ్యూనిటీ అండ్ థ్యాంక్స్ టు వండర్ఫుల్ సిస్టమ్, థ్యాంక్స్ టు మై కోచ్. వెరీ గుడ్ దీపు, వెరీ గుడ్ కుమారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే కాల్షియం అండ్ జాయింట్ సపోర్ట్ అండ్ మల్టీవిటమిన్ ఏవైతే లాస్ట్ వీక్ లో జరిగాయో 3 సప్లిమెంట్స్, అలాగే వాటితో పాటు ఒక 6 నెలలకి తనకి కావాల్సిన న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ మా సెంటర్ లో ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు సార్. ఈ కమ్యూనిటీ వాల్యూస్ మీరు చెప్పినప్పుడు ఈ కమిట్మెంట్ ఏదైతే తీసుకున్నారో దీనికి నేను కమిటెడ్ గా ఉండాలంటే ముందు నేను 6 months కమిట్మెంట్ ఉండాలి అని తను 6 months కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం తీసుకున్నారు సార్. ఆ పర్సన్ ఈ మేడమే. యాక్చువల్ గా తనకే ఇస్తానని చెప్పాను. ఇస్తానంటే తను నేను మాట్లాడలేను, నాకు భయం అని చెప్పాను అన్నారు సార్. తనే సార్, అందుకని నేను మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ రిజల్ట్ సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత తనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే కొంచెం నీ పెయిన్స్ ఉండేవి ఓవర్ వెయిట్ వలన, అవి కొంచెం కంట్రోల్ అయ్యాయి. ఇంచ్ లాస్ బాగా తెలుస్తుంది సార్. 6వ తారీఖు నుంచి ఇప్పటికి దాదాపుగా 4.5 kgs వెయిట్ లాస్ అయ్యారు సార్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఎందుకు నన్ను చూసి భయపడ్డం, బాగానే కనబడుతున్నాను కదా, మళ్ళీ భయపడ్డం ఎందుకు మేడం? బాగా ఉన్నాను కదా, ఏమై బాగాలేనా? బాగా భయపడుతున్నాను. మరి ఎందుకు భయపడుతున్నాను? 2 పెద్ద దంతాలు లేవు, కొమ్ములు లేవు. భయపడద్దమ్మా, నేనేం చేయను. ఓకే. హేమా శివప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏమా చెప్పమ్మా. మీ ఇన్ఫర్మేషన్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్ మల్టీవిటమిన్, కాల్షియం, జాయింట్ సపోర్ట్ యాడ్ చేసుకున్నారు సార్. తను ఎంత చెప్పినా కూడా ఇన్వాల్వ్ అయ్యేది కాదు. మీ క్లాస్ విన్న తర్వాత వెంటనే ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నారు సార్. తను ప్లస్ ఏంటంటే జాయింట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. జాయింట్స్ చాలా ఎంత హెల్ప్ అవుతుంది. ఆ క్లాస్ విన్న తర్వాత వెంటనే మమ్మల్ని అడిగి పెట్టేసుకున్నారు సార్. చాలా హ్యాపీ అని. ప్లస్ నేను కూడా కాల్షియం ఒక్కటే యూజ్ చేసేదాన్ని సార్, జాయింట్ సపోర్ట్ యూజ్ చేసేదాన్ని కాదు. 2 కలిపి తీసుకుంటేనే చాలా బోన్స్ చాలా అవసరం అని చెప్పి లేడీస్ కి అర్థమైంది సార్. నేను కూడా 2 యాడ్ చేసుకున్నాను సార్. వెరికోస్ ఉండేది సార్ సివియర్ గా, బాగా సయాటికా లాగా నొప్పి వచ్చా ఉండేది సార్. చాలా హెల్ప్ అయింది 2 యూజ్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ మార్క్స్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ నా ఇంటెన్షన్ జయ సార్, నా కమ్యూనిటీ ఇచ్చారు సార్. స్పీక్ వచ్చి వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? ఓకే సార్. జాయింట్ సపోర్ట్ అండ్ కాల్షియం నాకు కూడా చాలా హెల్ప్ అయింది సార్. మధ్యలో నేను ఫస్ట్ రిజల్ట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చింది కదా అని మధ్యలో ఆపేశాను సార్ నిజంగా చెప్పడానికి. బట్ మళ్ళీ నాకు ఇబ్బంది కొంచెం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. సో మీ క్లాస్ వల్ల నాకు మళ్ళీ అది బుల్లెట్ పాయింట్ మళ్ళీ నాకు కనిపించింది సార్. మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. చాలా హెల్ప్ అయింది సార్ నాకు జాయింట్ సపోర్ట్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్. వెరీ గుడ్.
గుడ్ మార్నింగ్ భువనేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ మీరు జాయింట్ సపోర్ట్ మల్టీవిటమిన్ అని చెప్పిన తర్వాత నా కస్టమర్ ఒకరు నిన్న ఆర్డర్ పెట్టాను సార్. మల్టీవిటమిన్ జాయింట్ సపోర్ట్ కాల్షియం అనేది తనకి సపోర్ట్ చేసిన సార్. నేను నాకు కూడా వెరీ ఇంత గుడ్. ముందుకు మల్టీవిటమిన్ అనేది నేను యూజ్ చేయలేదు సార్. మీరు చెప్పిన తర్వాత యూజ్ చేస్తున్నా సార్. గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. ఎస్, సో వెరీ హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ ఇది కమ్యూనిటీ. కాకపోతే మీకు నిన్న నేను కమ్యూనిటీ బెనిఫిట్స్ చెప్పినప్పుడు మనం గివింగ్ బ్యాక్, కమ్యూనిటీకి మనం రిటర్న్లో ఏం చేయాలి అన్నప్పుడు ఒక మాట, మీకు ఒక లైన్ ఉంది. కంపల్సరీ కమ్యూనిటీకి సంబంధించిన ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అందరూ ఫ్యామిలీతో సహా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కమ్యూనిటీ ఉంది కాబట్టే మనము మన ఫ్యామిలీ మన పిల్లలు ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా హ్యాపీగా బతకగలుగుతాము ఆరోగ్యంగా. సో ఒకసారి కమ్యూనిటీకి దూరంగా వెళ్ళారు అంటే ఎలాంటి లైఫ్ ఉంటుందో నేను చాలా మందిని చూస్తున్నాను బయట. అందుకని చాలా దారుణాలు. కాబట్టి ఈ కమ్యూనిటీతో ఉండండి, ఓకేనా? ఈ కమ్యూనిటీ ఈవెంట్స్లో ఉన్నాయి, ఉండండి. ఈ మంత్ మీకు ఫ్యామిలీ డే ఉంటుంది. లాస్ట్ టైం ఎలాగైతే మనం అందరం వెళ్ళి ఒక 400 మంది వెళ్ళి ఎంజాయ్ చేశాము, భయంకరంగా ఎంజాయ్ చేశాము. ఈసారి మళ్ళీ వెళ్దాం. ఐ థింక్ 19వ తారీఖు అనుకుంటాను, సండే. సో మీకు షెడ్యూల్ వస్తుంది. ఐ థింక్ ఫిబ్రవరి 19 ఫిబ్రవరి సండే 16వ తారీఖు వెళ్దాము అందరూ ఫ్యామిలీ మెంబర్ సండేస్. సో వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి పిక్నిక్ని బాగా ఎంజాయ్ చేద్దాం, ఫ్యామిలీ డేని ఎంజాయ్ చేద్దాము. సో అక్కడ రికగ్నిషన్స్ ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాము, డిఫరెంట్ గేమ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు సండే పిల్లలందరికీ కూడా చుట్టాలు బంధువులు ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ కూడా ప్లాన్ చేసుకోండి. 1 డే అవుటింగ్. మీకు లాస్ట్ టైం నేను ఫ్యామిలీ డే రోజు అక్కడే చెప్పాను, మన రెగ్యులర్ ఫంక్షన్స్, మన చుట్టాలతో బంధువుల్లో వెళ్ళే ఫంక్షన్లు, ఆ ఈవెంట్స్ వేరు. హర్బల్ లైఫ్ ఫ్యామిలీతో వస్తే వచ్చే రికగ్నిషన్, ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ రోజు మీకు చెప్పున్నాను సబ్జెక్ట్, అందుకని ఈసారి మిస్ చేయొద్దు. అండ్ అలాగే రేపు మనకు లైఫ్ స్టైల్ డే ఉంది గుంటూరులో. సో ఎవ్వరు మిస్ చేయొద్దు, లైఫ్ స్టైల్ డే విత్ ఫ్యామిలీ రండి. ఎంఆర్ఓ గారు వస్తున్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఫుల్ మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. ఎస్, మార్నింగ్ 8కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మధ్యాహ్నము 1కి ఈవెంట్ అవుతుంది. లంచ్ అక్కడే ఉంటుంది, షేక్ అక్కడే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా రేపు లైఫ్ స్టైల్ డేకి ప్లాన్ చేయండి. ఈ ఒక్క లైఫ్ స్టైల్ డే వల్ల జీవితాలు మారిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటి నిర్ణయాలు ఈ లైఫ్ స్టైల్ డేలో తీసుకొని లైఫ్ స్టైల్ డేకి రావడం వల్ల మాత్రమే వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. కాబట్టి నిన్న చెప్పిన 20 పాయింట్లు ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అయింది అంటే, ఎక్కువ జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఎవరు అంటే మేజర్లీ ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళే. లైఫ్ స్టైల్ డే ఈవెంట్లో ఉన్న వాళ్ళకే ఆ 20 పాయింట్ల యొక్క బెనిఫిట్ బాగా అర్థమైంది. ఆ 20 పాయింట్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగారు. ఎందుకు? ఏదైనా నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవాలంటే ఇలాంటి కమ్యూనిటీలోకి రావాలి, ఇలాంటి ఈవెంట్లోకి రావాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలాంటి పని ఉన్నా సరే హాఫ్ డే, కోచెస్ అయితే ఫుల్ డే ట్రైనింగ్ కూడా ఉంటుంది మీకు. సో ఈవినింగ్ వరకు ఉండేటట్టుగా ప్లాన్ చేయండి. రేపు మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్యామిలీ డేకి, ఓకేనా? ఒక ఫ్యామిలీ డేకి వచ్చి నా లైఫ్ ఫ్యామిలీ డేకి రాకపోయి ఉంటే నా లైఫ్ మారేది కాదండి, ఫ్యామిలీ డేకి రావడం వల్ల నిర్ణయాలు తీసుకున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్లబ్కి వచ్చాము కానీ అది ఓకే, కానీ ఫ్యామిలీ డేకి లైఫ్ స్టైల్ డేకి రావడం వల్ల నా లైఫ్ మారిందని చూడండి ఎంతమంది హ్యాండిల్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నారు, ఈ రోజు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే అది ఓన్లీ లైఫ్ స్టైల్ డే ప్రోగ్రామ్సే, సెషన్సే. జయ ఎగ్జాంపుల్ చెప్తాను. జయ వచ్చిన రోజు మీరు క్లబ్కి వచ్చారు కదా, వచ్చిన రోజు షేక్ తాగేటప్పుడు అఫ్రెష్ తీసుకునేటప్పుడు పడిన ఇబ్బంది ఏంటి? సార్ నేను ఫస్ట్ డే నేను క్లబ్కి వచ్చి నేను షేక్ అంటే అఫ్రెష్ నాకు ఇచ్చారు అఫ్రెష్ కార్డులో, కానీ అది పట్టుకోవడానికి కూడా నా చేతులు అంత స్ట్రాంగ్ గా లేదు సార్. ఇలా ఉనికేదాన్ని అండ్ అలా ఉనుకుతూ మన న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన చేతుల ఉనికిని వేరే వాళ్ళు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకొని తనకి ఇచ్చారు, పట్టుకొని తనకి తాగించారు. ఇది తన సిచ్యువేషన్. కానీ తను ఈ కమ్యూనిటీలోకి వచ్చేటప్పుడు మీ ఫైనాన్షియల్ ఇదేంటి? యూఎంఎస్ కట్టగలిగి అదంతా బాగానే ఉందా, లేదా ఎలా ఉంది మీ పరిస్థితి? యాక్చువల్గా ఆ రోజు నిజంగా చెప్తే సార్, నేను ముందు రోజు నేను ఇలా లైఫ్ స్టైల్ డేకి వచ్చాను. అండ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డే అని కాదు, బీబీఎస్ అని చెప్పేవాళ్ళు. దానికి వచ్చి నేను నెక్స్ట్ డే మన కమ్యూనిటీలో అడుగు పెట్టాను. రీనాస్కి అడుగు పెట్టినప్పుడు సార్ అదే మీరే చెప్పారు, యూఎంఎస్
పే చేసుకొని ఒక మంత్ ట్రై చేయమ్మా అని చెప్పారు. అప్పుడు నా ఫోన్పేలో నా బ్యాలెన్స్ 7,000 రూపీస్ ఉంది. టు బీ ఫ్రాంక్ విత్ యూ 7,000 రూపీస్తో వచ్చాను. ఆ 7,000 6,900 కట్టేసి 100 రూపాయలు ఆటోకి పెట్టుకుని వెళ్ళిపోయాను. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను ఎందుకు 7,000 ఉంది, నాకు తెలుసు మళ్ళీ వెళ్ళి ఇబ్బంది పడతానని. కానీ నేను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానంటే నేను ముందు రోజు ఆ ఈవెంట్ చూడబట్టి నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. మా వారికి కూడా నేను చెప్పలేదు. నేను ఎప్పుడు ఎలాంటి ఒక డిసిషన్ తీసుకోను. సో ఆ రోజు తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా చెప్తున్నాను సార్. నా లైఫ్ స్టైల్ మారింది, నా ట్రాన్స్ఫర్మేషన్. కరెక్ట్. ఇప్పుడు కట్ చేస్తే ఆ సిచ్యువేషన్ కట్ చేస్తే ప్రజెంట్ లైఫ్లో సో ఒకటి మీరే కోచ్ అయ్యారు, ఓనర్ అయ్యారు, అవునా? అవును సార్. ఇప్పుడు నడవడం మీకు ఇబ్బంది, మీ కాలు బ్రేక్ అయ్యి ఉంది, దానివల్ల జాబ్ పోయి ఉన్న పరిస్థితి, ఫైనాన్షియల్ గా చాలా తక్కువ ఉన్నారు. బట్ ఇవాళ మీరు స్టేజ్ ఎక్కుతున్నారు, స్టేజ్ మీద టాపిక్స్ మాట్లాడుతున్నారు, అలాగే డాన్స్ కూడా చేస్తున్నారు, అవునా? స్టేబుల్ అయ్యారు, వెయిట్ తగ్గారు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యారు. అవును సార్. అంటే ఒకటి చాలా తన దగ్గర అమౌంట్ లేదు, అదే లాస్ట్ అమౌంట్ తన బ్యాంక్ లో ఉన్న, తన గూగుల్ పేలో ఉన్న అమౌంట్ బ్యాలెన్స్ 7,000. బట్ ఈవెంట్ చూడడం వల్ల డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని మా దగ్గర వచ్చినప్పుడు మేము చెప్పాము ఏది రైట్ అదే రైట్, మీకు అన్ని సెట్ అవుతుంది, మీరు ముందు డిసిషన్ తీసుకోండి, ఇదే ఫైనల్ అమౌంట్. బట్ తను పే చేశారు. కానీ కట్ చేసి ఇవాళ చూడండి, తను ఫైనాన్షియల్ గా గ్రో అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు, వెయిట్ లాస్ అయ్యారు. బట్ ఆ నిర్ణయం తను తీసుకోవడానికి ఉన్న ధైర్యం, దాని వెనకాల ఉన్న ధైర్యం ఏంటంటే ఈవెంట్ ఎక్కువ మంది జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూసి ఓకే ఇదే కదా ఫైనల్ గా కావాల్సింది అని అనుకొని అప్పుడు తను డిసిషన్ తీసుకున్నారు, రిస్క్ తీసుకున్నారు. ఆ రిస్క్ తీసుకుండడం వల్లే ఇవాళ తన లైఫ్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, కొత్త లైఫ్. తను సో వాళ్ళ సారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇవాళ న్యూట్రిషన్ తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉంటూ, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, కమ్యూనిటీలో 20 రకాల బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తూ, ఇవన్నీ ఎలా జరిగినాయి? ఆ ఈవెంట్ చూడడం వల్ల, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల. అందుకని లైఫ్ స్టైల్ డేనే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. కృష్ణ హ్యాండ్ రైస్ చేశారు, మరి రెండు చేతులు ఎత్తారు. ఒక నిమిషం మిమ్మల్ని మీకే ఇస్తాను. ఓకే. అదే సార్, అంటే నీకు క్వశ్చన్ ఏం లేదు, బట్ మేడం చెప్తుంటే నాకు కూడా అనిపించింది. ఏంటి అంటే నేను ఈ కమ్యూనిటీకి రాకముందు దగ్గరగా నేను ఒక 12 సంవత్సరాలు ఫిట్స్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడ్డాను. ప్రతి నెల నేను గుంటూరులో లలిత హాస్పిటల్ ఉండేది, నేను ఎవ్రీ మంత్ వెళ్ళాలి, నాకు సీరియస్గా ఉండేది, ఎవ్రీ మంత్ డబ్బులు ఖర్చు పెడుతూ ఉండేవాడిని. బట్ నాకు 1.5 year బిఫోర్ నుంచి చెప్తూ ఉన్నారు రమణారెడ్డి గారు, రా బాగుంటుంది అది అంటే నేను రాలేను, అక్కడ మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతుంది నిజంగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పెడుతూనే ఉన్నారు ఇంట్లో, చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉండేది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టాలని చెప్పేసి అన్నారు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు. నేను వచ్చినప్పుడు నెలకి 4,000 ఎంతో అవుతుందని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు దీనికి పెట్టి మళ్ళీ దానికి పెట్టి చాలా కష్టపడాలి, చాలా ఇబ్బంది పడాలని చెప్పేసి నేను 1.5 year రాలేదు. ఆఫ్టర్ 1.5 year తర్వాత నేను స్పీడప్ ఈవెంట్ కి వచ్చాను. ఆ ఈవెంట్ కి వచ్చిన తర్వాత అక్కడ చూశాను, ఒక 3,300 మందిని చూశాను. అంటే ఓకే, ఇంతమంది ఎక్కువ మందికి గైడ్ చేయడం వల్ల, హెల్ప్ చేయడం వల్ల దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చా అని చెప్పేసి నేను రెగ్యులర్ గా క్లబ్ కి మార్నింగ్ 7కి వస్తే 11 వరకు 12 వరకు అక్కడే ఉండేవాడిని, కంటిన్యూ చేస్తే ఉండేవాడిని. సూపర్. ఇప్పుడు చూడండి తన లైఫ్ ఏంటి. వెకేషన్ బయటికి వెళ్ళారా? ఫారెన్ ట్రిప్స్ తిరిగారా? వెళ్ళాను సార్. హ్యాపీగా ఉన్నారు, మీరే కోచ్ అయ్యారు, క్లబ్ ఓనర్ అయ్యారు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యారు, అసలు కంప్లీట్ ఒక కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నారు. లేదంటే ఇంత వేరే బయట ఏదో పొలం పనులు చేసుకుంటూ ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయాల్సింది, బట్ ఇవాళ ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందికి మీ స్టోరీ ఇన్స్పిరేషన్, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు. తన లైఫ్ అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? ఈవెంట్కి వచ్చి డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ ఈవెంట్లోనే తనకు అర్థమైంది ఈ కమ్యూనిటీ పవర్ ఏంటి అని. దాంట్లో రాకపోయి ఉంటే ప్రొడక్ట్ యూజ్ చేసేవాళ్ళు, ఫిట్స్ ఏదో ప్రాబ్లం తగ్గింది, వెయిట్ పెరిగేవాళ్ళు, మళ్ళీ లైఫ్ నార్మల్గా ఉండేది, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది కాదు. అందుకనే ఆ ఈవెంట్ మనకి అవసరం, మన ఫ్యామిలీ మొత్తం ఉండాలి. కృష్ణగొడ్డు సార్, మా సార్ వచ్చేసి ఓవర్ వెయిట్ సార్, 104 kgs. తను ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను అసలు నమ్మలేదు. ఒక 4 months వరకు నెగిటివ్. నేను చాలా గొడవలు అయినాయి మాకు, చెప్తే పెద్ద స్టోరీ సార్, ఒక రోజంతా పడుతుంది.
నేను చాలా ఇబ్బంది పడి వద్దు అని నేను చాలా గొడవ పెట్టుకున్నా మా సార్ తోని. ఓకే అని చెప్పి తను ఏం చేశాడంటే ఒక 3-4 డేస్ వెళ్ళాడు. గొడవ పెట్టుకున్నా నేను. సరేలే నేను వెళ్ళట్లేదు, మానేశాను నేను అని చెప్పి నాకు తెలియకుండా ఒక 3 మంత్స్ అనేది క్లబ్‌కి వెళ్ళి షేక్ తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత తనకి కొంచెం మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫేస్‌లో. ఓకే అన్నా అట్లా అట్లా అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి తను తీసుకెళ్ళేవాడు. కానీ అక్కడ అఫ్రెష్ షేక్ అనేది అస్సలు తీసుకోకపోయేది నేను. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది నేను. మా అప్‌లైన్ క్లబ్ ఓపెనింగ్ రోజు కూడా నేను షేక్ తీసుకోలేదు, అఫ్రెష్ తీసుకోలేదు అస్సలు. నాకొద్దులేండి నేను ఈరోజు ఫాస్టింగు, నేను వాటర్ కూడా తాగనని తప్పించుకొనొచ్చాను. ఇక్కడ నల్గొండలో కిక్ షాట్ అనేది అయ్యింది. తను నాకు బతిలాడి తీసుకెళ్ళాడు సార్. అక్కడికెళ్ళిన తర్వాత సుధీర్ సారు రిజల్ట్ అనేది నాకు చాలా ఉపయోగపడ్డది సార్. గుంటూరు నుంచి వచ్చాడు సారు. ఆ రోజు నాకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళొచ్చేస్తూనే ఉన్నాయి. మొహం మొత్తం వాసిపోయింది. ఈవెంట్‌లో కూర్చున్నాను. అసలు ఇట్లుంటదా ఈ కమ్యూనిటీ అని నేను నెక్స్ట్ డేనే నేను క్లబ్‌కెళ్ళి నేను బాడీ చెకప్ అనేది చేసుకున్నాను. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ సార్ వాళ్ళు చెప్పారు గదా! సారేమో మా సార్ ప్రైవేట్ జాబు. డబ్బులు సరిపోవు గదా! ఎందుకు ఇలా అంటే, మా సార్ ఏం చేశాడంటే బీటీపీలో ఉన్నాడు. అప్పటినుంచి ఒక 3 మంత్స్ నుంచి బీటీపీలో ఉన్నాడు గాని నేను సపోర్ట్ చేయకపోవడం వల్ల కొంచెం కొంచెం రిజల్ట్ అనేది వచ్చింది తనకి. నేను కొంచెం ఓకే బావుంది ఈ కమ్యూనిటీ అని నేను సపోర్ట్ చేశాను. తను 4 మంత్స్ బీటీపీలో ఫస్టే. బీటీపీలో ఫస్ట్ వచ్చేవాడు. తనకి ఈఎంఐస్ కూడా బీటీపీ డబ్బులతోనే మంచి వెయిట్ లాస్ అనేది 4 మంత్స్‌లో తీసుకున్నాడు సార్. ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు. వండర్‌ఫుల్‌గా ఉన్నాడు. అసలు తన ఎంబడి వెళ్తుంటే ఇక ఒక బావుంటది. అప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బావుంది మీది అని జంట అని కామెంట్ చేస్తూ ఉంటారు సార్. అది వండర్‌ఫుల్‌గా నాకు సపోర్ట్ అయింది సార్. ఈ వెరీ గుడ్ కమ్యూనిటీలో అండి. బరువు తగ్గడం వల్ల కూడా డబ్బులొచ్చి ఫ్రీగా తను బరువు తగ్గిపోయాడన్నట్టు. సూపర్ ఒక అండి. 38 కిలోలు తగ్గిండు సార్ తను వెయిట్ లాస్. సార్ వెరీ గుడ్. ఇంకొక ఆ! ఇష్యూ అనంత. ఇంకొక ఇష్యూ ఏందంటే రేణుక మన మీద కేసు కూడా పెట్టబోయింది సార్. వాళ్ళ సార్‌ని గుంటూరు తీసుకొస్తే కేసు కూడా పెట్టబోయింది. ఎట్టట్టా? వాళ్ళ కేసా? సార్‌ని ఆ! పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వబోయింది సార్. సార్ నేను చెప్తాను. నాకు ఒక 2 మినిట్స్ ఎందుకంటే కమ్యూనిటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి 2 మినిట్స్ తీసుకుంటున్నా. ఏమనుకోవద్దు ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను గదా! మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా సార్ వచ్చేసి ప్రైవేట్ జాబ్ నల్గొండలో. మేమొచ్చిన ఒక 4 మంత్స్‌కే ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. ఏం చేశారంటే అనుకోకుండా గుంటూరు కాబట్టి 2కెళ్ళి ఈవెంట్ ఉందని 2కే బయలుదేరారు. నాకు ఏమీ తెలియదు. బయటికెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకునేది లేదు నాకు. భయం. అయితే ఏం చేశారంటే 8 వరకి ఫోను చేశాడు. నేను టిఫిన్ చేస్తున్నాను అని చెప్పాడు. ఓకే. చిన్న పిల్లలు గదా! ఎట్లున్నారు ఏందని. 8 వరకు ఫోను చేసిన తర్వాత ఎంత బిజీ ఉన్నా తను నాకు ఫోను చేశాడు. కంటిన్యూ నేను 10కి, 11కి ఫోను చేసినా ఫోను ఎత్తట్లేడసలు. నాకు బాడీ మొత్తం షివరింగ్ ఒస్తుంది. నాకు ఏడుపొచ్చేస్తుంది. ఏడుస్తున్నా నేను. మా అబ్బాయి ఉంటాడిక్కడ. మా కజిన్ అన్నట్టు తను. తీసుకొని ఎక్కడ తిప్పావో బాబాయిని అక్కడికి తీసుకెళ్ళు అని నేను ఎళ్ళాను సార్. అక్కడికెళ్ళాను. అలా ఆఫీస్‌కెళ్ళాను. అంతా నల్గొండ మొత్తం బండేసుకొని తిరిగాను. ఇది వాస్తవం. తర్వాత ఏం చేశాను ఇంకా నాకు ఎక్కడ అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్ నకరికల్‌లో ఉంటారు. ఆ అన్నయ్యకి ఫోను చేసి సిస్టమ్ గురించి అన్నయ్యకి అన్నీ తెలుసు. నేను అన్నయ్య ఇట్లా కృష్ణ ఎళ్ళాడు. పొద్దున 3కెళ్ళాడు. ఫోన్ ఎత్తట్లేడు. ఏమైందో మా సారు అనేది ప్రైవేట్ జాబు లోన్‌లిస్తాడు. తీసుకెళ్ళి ఏమన్నా కిడ్నీలు ఏదన్నా బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇది నిజం. వాస్తవం. ఎందుకంటే కొంతమంది ఉంటారు కాబట్టి చెప్తున్నా నేను. ఏమన్నా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడేమో లోన్‌లు ఇయ్యకపోతే ఫైనాన్స్ అని భయపడి ఏడుస్తున్నా నేను. అన్నయ్య ఉండి ఏమన్నాడంటే గూగుల్‌లో సెర్చ్ చేసి అప్లైన్ వాళ్ళ ఫోను నంబర్ తీసుకొని చేస్తే వాళ్ళది కూడా చిట్ చాప్ వస్తుంది. 5 అవుతుంది అప్పటికి టైము. ఏం చేశాడంటే, "అన్నయ్య సండే ఉంది. నువ్వైతే రెడీ అయ్యి ఉండు చెల్లెమ్మ. నేను ఇది పీఎస్‌లో ఈ నంబర్ కృష్ణది ఇచ్చి నేను నల్గొండకొస్తా" అని నేను కూడా రెడీ అయ్యాను. తిరిగొచ్చి మళ్ళీ ఇంటికొచ్చి రెడీ అయ్యాను మళ్ళీ. కరెక్ట్ 6కి ఫోను చేశాడు సార్ మా సారు. ఇంక నేను ఆగలేదు. తిడుతూనే ఉన్నా ఫోనులో. "ఏమైంది నన్నెందుకు తిడుతున్నావంటే, నువ్వేమైంది ఎక్కడ పోయిందో నాకు తెలియదు గదా!" అని ఇంకా వర్డ్స్ మారిపోయినాయి. "లేదు లేదు ఫోను తీసుకొని లాకర్‌లో పెట్టారు. అందుకని నేను ఫోను చేయలేదు" అని చెప్పాడు సార్. అప్పుడు నమ్మి ఇంకా ఇక స్టార్ట్ అయ్యి మళ్ళీ కమ్యూనిటీలో జర్నీ చేయడం జరుగుతుంది సార్. అట్లా. 'పుష్ప' సినిమాలో అమ్మోరు వేషం ఎత్తాడు చూడు అల్లు అర్జున్ అట్టా కనిపిస్తున్నావు నువ్వు నాకు. నిజం సార్. ఇది వాస్తవం. ఎందుకంటే ఫ్యామిలీలో ఇలాంటి నెగెటివ్ వాళ్ళు గూడా ఉంటారు కాబట్టి నేను షేర్ చేయడం జరిగింది సార్.
ఈ అమ్మ మేము కిడ్నీలు అమ్మించే వాళ్ళని అమ్ముకునే వాళ్ళని నాకు కనబడుతున్నాం. అంటే నాకు తెలియదు సార్, తను కమ్యూనిటీకి వచ్చిన ఒక 4 days కే తీసుకెళ్లారు అన్నట్టు. నేను సార్ శ్యామల నాగేష్ సార్ వాళ్ళ క్లబ్ కి వెళ్ళాడు. సార్ వాళ్ళ క్లబ్ కాడికి కూడా పోయి వెతికాను, ఎవరు లేరు. నాకు ఇంకా షివరింగ్ వచ్చేసింది బాడీ. అందరికి చుట్టాలకి అందరికి తెలిసిపోయింది, ఫోన్ చేసి చెప్పిన ఇట్లా వెళ్ళిపోయాను అని. నేను ఇంటికి వెళ్ళి మొత్తం మంది వేసి పడుకుంటాను కాసేపు. షబ్బు. కానీ ఒక అసలు ఎంత వెరైటీ అనుభవాలు ఉన్నాయి చూడండి కమ్యూనిటీలో. వెరైటీ ఆలోచనలు. కానీ నిజంగానే థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ ఇక్కడ షేర్ చేసుకునే అవకాశం దొరకడం ఇది నిజంగానే మనంతా ఒక పిచ్చోళ్ళ గ్రూప్ కదా, వెరైటీ పిచ్చోళ్ళ గ్రూప్. ఆనందంగా ఉంటాం, ఎప్పుడు సరదాగా ఉంటాం. దెర్ ఇస్ నో సీరియస్నెస్. అబ్బా భలే ఉంది కమ్యూనిటీ మాత్రం, సీరియస్లీ ఎంజాయింగ్. సో రేపు కమ్యూనిటీలో జరగబోయే అతి బిగ్గెస్ట్ ఈవెంట్. మంచిగా రెడీ అయ్యండి, అందరం ఫోటోలు దిగుదాం, మంచి ఫొటోస్ దిగుదాము. ఎల్లుండి ఆ ఫొటోస్ అన్ని కూడా ఒక వీడియో ద్వారా షేర్ చేద్దాము. మీ కోచెస్తో ఫొటోస్ దిగండి, ఇది గ్రాటిట్యూడ్. సో మీరు ఎవరితో అయితే వస్తున్నారో మీ కోచెస్ ఉంటారు, అక్కడ వాళ్ళ అందరితో వాళ్ళ కోచెస్తో కూడా ఫొటోస్ దిగండి, మెమొరీస్ ఉంటాయి. ఒక హాఫ్ డే ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. దానికి సంబంధించిన ఎంట్రీ పాసెస్ తీసుకోండి. మార్నింగ్ షేక్ అక్కడే ఉంటుంది, లంచ్ అక్కడే ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్సెస్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఫర్దర్గా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేవి అనుభవాలే, మీరు ఊహించని మార్పులు ఉంటాయి జీవితాల్లో. అందుకని రేపు హాఫ్ డే అండ్ కోచెస్ ఫుల్ డే, సో లైఫ్ స్టైల్ డేలో స్పెండ్ చేద్దాం. అండ్ అలాగే మళ్ళీ ఎల్లుండి కలుద్దాము. ఐ విష్ టు ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బై. ఒకసారి కమ్యూనిటీ